శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నా శరీర సంబంధీకులను గుర్తిస్తున్నాను, వారితో నా పూర్తి కర్మలు ముడిపడి జీవితము కొనసాగిస్తున్నాను. నా ఆత్మబంధువులు ఎవరు? అది పరమాత్మ అయితే నేను ఎలా, నా కర్తవ్యము ఏమిటి? ఇదండి వీరి ప్రశ్న. ప్రశ్నను మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శరీర సంబంధిత అంటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళంతా కూడా శరీర సంబంధీకులుగా గుర్తించి వాళ్ళతో గడుపుతున్నాను. నా జీవితం అంతా వాళ్ళతో ముడిపడి ఉంది, అలా సాగుతుంది. నా ఆత్మబంధువులు ఇక్కడ ఎవరో? ఒకవేళ నా ఆత్మబంధువు పరమాత్మే అయితే నేను ఎలా, అంటే నేను ఎలా జీవించాలి, ఏం చేయాలి, నా కర్తవ్యము ఏమిటి, అంటే ఇప్పుడు నేను చేయవలసింది ఏమిటి? ఇది వీరు అడుగుతున్నది. అంటే మనం ఆత్మబంధువులని శరీర బంధువులని విడివిడిగా అసలు ఈ భావన ఎందుకు వస్తుంది అంటే, మనకి ఏదైనా మంచి విషయాలు చెప్పేటువంటి వాళ్ళని, మహాత్ముల్ని, మహానుభావుల్ని, గురువుల్ని, మనలో జ్ఞానబోధను అంటే జ్ఞానాన్ని నింపుతున్న వాళ్ళని జ్ఞానబోధలతో, లేదా దైవాన్ని మనం ఆత్మబంధువులుగా భావించుకోవటం, అంటే కొన్ని విధానాలలో కొన్ని పద్ధతులలో అలా చెప్పటం జరుగుతూ ఉంటుంది. మామూలుగా గ్రంథాల్లో కూడా అలా ఉంటుంది. కొంతమంది ఉపన్యాసం మొదలు పెడుతూనే ఆత్మబంధువులారా అంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఈ ఆధ్యాత్మికవేత్తలతో సంబంధం, అటు దైవంతో కానీ, అంటే మతంతో కానీ, గురువుతో కానీ, దేవుడితో కానీ, ఆ మార్గ విధానాలతో కానీ, ఆ నడిపించే మత పెద్దలతో కానీ ఉండేటువంటి రిలేషన్, అంటే ఒక భక్తుడుగానో, ఒక శిష్యుడుగానో, ఒక మత ప్రయాణికుడుగానో, ఒక సాధకుడుగానో వారు ఎవరి మీద దృష్టిని పెట్టుకున్నారో వాళ్ళని ఆత్మబంధువులుగా భావించుకుంటూ ఉంటారు. అంటే మమ్మల్ని సపరేట్ జ్ఞాన మార్గంలో దైవం వైపు నడుపుతున్నవారు అని. ఇక శరీర సంబంధ జీవితాన్ని అంతా భౌతికము అని పిలుస్తారు. అంటే ఇదంతా భౌతిక జీవితం. ఈ శరీర ఈ సంబంధాలన్నీ కూడా రుణానుబంధంతో ఏర్పడినాయి. అంటే సహజంగా ఒక సామాన్య ఆధ్యాత్మికతలో ఒక సామాన్య జ్ఞాన బోధలు ఇలా ఉంటాయి. ఇవి అక్కడక్కడే చెబుతూ ఉంటారు. సామాన్యమైనటువంటి జీవితం అంతా కూడా, ఈ బంధాలన్నీ కూడా, ఈ మనుషులంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా భౌతికము, ఏమీ లేదు, ఇది సామాన్య జీవితము. ఏదో నీ కుటుంబ సభ్యులు రుణానుబంధాలతో వచ్చారో వాళ్ళతో అలా బతుకుతూ ఉంటావు నువ్వు, ఇలా చెప్పబడుతూ ఉంటుంది. అనేక చోట్ల ఇప్పటికీ ఈ ప్రామాణికత మీద మనుషులు నడుస్తున్నారు. ఎంత నడుస్తున్నారంటే, చాలామంది కుటుంబాలను వదిలి ఈ గురువులు, మహాత్ములు వంటి వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఆశ్రమాలలో పనులు చేయడానికి వెళ్ళిపోయి అదంతా దైవ సేవ అనుకుంటున్నారు. మమ్మల్ని మేమేదో ఉన్నతమైన స్థితికి చేర్చుకున్నాము అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళగానే డ్రెస్సులు మార్చేస్తారు. ముందు అక్కడ కొన్ని విధానాలు, పద్ధతులు పెడతారు. కొంతమంది గుళ్ళు కొట్టిస్తారు, కొంతమంది తలకు గుడ్లు చుట్టుకుంటారు. రకరకాల వేషధారణలు ఉంటాయి, వాళ్ళకి పేర్లు ఉంటాయి. ఇప్పుడు బుద్ధుడు అనుయాయులందరినీ భిక్షువులు అనేవాళ్ళు, ఎందుకంటే భిక్ష తీసుకు బతుకుతారు. బౌద్ధ భిక్షువులు అంటే తప్పు రైటు కాదు అసలు విషయం. ఇక్కడ విశ్లేషణ అంటే ఒక సపరేట్ పదాన్ని ఎంచుకున్నారు. లేదు, రొటీన్ మనుషుల్లాగా మేము జీవించడం లేదు. అలా రొటీన్ మనుషులుగా జీవించే వాళ్ళంతా కూడా సామాన్యులు. ఇదంతా భౌతిక జీవితము, ఇదంతా విలువైనది కాదు. ఈ భౌతిక సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఇంద్రియాల కోరికలతో ముడిపడి ఉన్నవే, అవి అంత విలువైనవి కాదు. ఏదో విలువైన జీవితం ఒకటి ఉంది, అది మా ఆశ్రమానికి వచ్చేసి మమ్మల్ని అనుసరించేసి మాతో ఉండిపోయి, మా దగ్గర ఉండిపోయి, మేము చెప్పిన సేవలన్నీ చేసి, మేము చెప్పినటువంటి మా విధానాలు, అంటే మా దైవ విధానాలు, మా మత విధానాలు, మా పద్ధతులు, మా గురు విధానాలు, మా మాతాజీ విధానాలు, మా సంస్థ విధానాలు, మేము నిర్మించినవి ఏమున్నాయో ఆ సాధనా పద్ధతుల్లో, ఆ విధానాల్లో కొనసాగితే మీరు ఏదో పొందేస్తారు. ఆ ఏదో మోక్షం కావచ్చు, ఎవరు చెప్పుకున్నది అళ్ళు కావచ్చు. దానికి మేము అనేక రకాల కార్యక్రమాలు కూడా పెట్టాం, సాధనలు అనేక స్టెప్స్ పెట్టాం.
అంటే నర్సరీ చదివినోడు ఎల్కేజీలోకి వెళ్ళినట్టు, ఎల్కేజీ చదివినోడు 1వ తరగతిలోకి వెళ్ళినట్టు, 1వ తరగతి చదివినోడు 2వ తరగతిలోకి వెళ్ళినట్టు, 2వ తరగతి చదివినోడు 3వ తరగతిలోకి అలా చదువుకుంటూ ఒక్కొక్క తరగతి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళుతున్నట్టుగా ఇక్కడ కూడా సాధనలు పెట్టాం. ప్రారంభ దశలో ఈ సాధన, ఇచ్చేసినాక నెక్స్ట్, ఇచ్చేసినాక నెక్స్ట్, ఇచ్చేసినాక నెక్స్ట్, ఇలా పెట్టుకుంటూ కొన్ని సంస్థలు మోక్ష సాధన కూడా పెట్టేసినాయి. కొన్ని సాధనలు మోక్ష సాధన అన్నారు. అంటే ఏంటి, మోక్షం వచ్చేసింది ఇంకా వాళ్ళకి. అలా కొన్ని రోజులు పెడుతున్నారు, వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటున్నారు. అలా బోల్డ్ మంది వెళ్తారు, డబ్బులు కట్టి మరీ వెళ్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు ఎప్పటి నుంచో అనేక మంది గురువులు మహాత్ములు అనేవాళ్ళు సంస్థలు పెట్టి చేసే పని ఇదే. వాళ్ళే అనేక సాధనలు కనుక్కున్నారు, వాటికి రకరకాల పేర్లు పెట్టారు, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఆ పేర్లు పెట్టి ఆ క్లాసుల్లో జాయిన్ అయ్యి మీరు ఆ క్లాసులు నేర్చుకోవడానికి, భౌతికమైన చదువులు నేర్చుకోవడానికి, భౌతికమైన విద్యలు నేర్చుకోవడానికి, ఇప్పుడు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు, బోర్డు కోర్సులు ఉంటాయి. అట్లా భౌతికమైనటువంటివన్నీ నేర్చుకోవడానికి అలా డబ్బులు కట్టి ఆ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి అవి నేర్చుకొని మీరు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో, అలాగే ఆధ్యాత్మికతలో కూడా అనేక మంది గురువులు సంస్థలు పెట్టి ఇవన్నీ ఓపెన్ చేశారు. వాళ్ళు కూడా ఇలా నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి, ఒకటి నర్సరీ ఎల్కేజీ అని పేర్లు పెట్టలేదంటే, కానీ వాళ్ళ సాధనా విధానాలకు పేర్లు పెట్టారు. మొదటి సాధనా విధానానికి ఒక పేరు, అది దాటినాక ఇంకో పేరు, అది దాటినాక ఇంకొక పేరు, ఇలా దాటిస్తారు. మిమ్మల్ని దాటిస్తూ మోక్షానికి తీసుకెళ్ళిపోతారు. మోక్ష తరగతులు నిర్వహిస్తారు. దానికి ఏ పేర్లైనా పెట్టవచ్చు, అనేక మంది అనేక పేర్లు పెట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇటువంటి గురువులు మాతాజీలు ఈ సంస్థలు నడిపే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ మోక్షాన్ని పొందేసి జీవన్ముక్తులు అయిపోయి ఇప్పుడు మనందరినీ ఉద్ధరించడానికి ఇన్ని రకాల విధానాలు క్లాసులుగా పద్ధతులుగా విద్యాలయాలు ఓపెన్ చేశారు. ఆ విద్యాలయాల పేర్లే అనేక రకాలుగా పెట్టుకున్నారు, ఆశ్రమాలని, మఠాలని, పీఠాలని. అంటే వీళ్ళెవరిని నేను విమర్శించట్లా, మళ్ళీ చెబుతున్నా, విస్మరించకండి. ఇవన్నీ ప్రపంచంలో ఉన్నాయి, అన్ని మతాల్లో అన్ని విధానాల్లో ఇవే సాగుతున్నాయి. ఇవి ఎందుకు సాగుతున్నాయి అంటే ప్రజలను ఉద్ధరిస్తామని, అంతకంటే ఇంకేం లేదు. అసలు ప్రజల ఉద్ధరణ అనేది లేకపోతే మతమే లేదు. ప్రతి మతము మేమే నిజము, మాదే నిజము, మా పద్ధతులే నిజము, మా ఆచార సాంప్రదాయాలే నిజము, మా శిక్షణలే నిజము, మా సాధనలే నిజము, మా దేవుడే నిజము. కాబట్టి నిజమైన దేవుడితో మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, మేము మీకు సహకరించడానికి దుకాణాలు ఓపెన్ చేసుకున్నామని ప్రపంచం అంతా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు చెబుతుంది ఏంటంటే, అసలు దైవము, మతము, దేవుడు, గురువు, దేవత, ఇదంతా దైవీ విధానాలన్నీ అసలు వేరు. మీ జీవితం వేరు, ఈ ఉన్న ప్రపంచం వేరు, ఈ సృష్టి వేరు, ఈ కనపడుతున్న సృష్టి వేరు, ఈ ప్రపంచం వేరు. ఇదంతా సామాన్యమైంది. ఇంకా చెప్పాలంటే ఇదంతా తుచ్చమైంది, దేనికి పనికిరాంది. చెవునెత్తుడు శరీరం ఆఖరికి మట్టిలో కలిసిపోద్ది, భూమిలో కలిసిపోద్ది, అందరూ చచ్చిపోతారు. కాబట్టి అది అంత విలువైనవి కాదు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు అంత విలువైన వాళ్ళు కాదు, వాళ్ళతో కలిసి మీరు జీవించేది అంత విలువైన జీవితం కాదు. మీకు విలువైన జీవితాన్ని మేము అందిస్తాం రండి అంటే, ఎంతో మంది పిల్లలు వివాహాలు చేసుకోకుండా బాగా చదువుకున్న వాళ్ళు కూడా తల్లిదండ్రులను వదిలిపెట్టి అనేక మంది గురువుల్ని, అనేక సంస్థలను అనుసరిస్తూ అక్కడికి వెళ్ళిపోయి రకరకాల డ్రెస్సులు వేసుకొని రకరకాల పేర్లతో మళ్ళీ వాళ్ళు మాతాజీలు, వాళ్ళు స్వామీజీలు, వాళ్ళు పెట్టి ఆ సంస్థల్లో పెట్టే పేర్లు, వాళ్ళకి ఇచ్చే బిరుదులు తగిలించుకు తిరుగుతున్నారు. ఎంతో మంది కుటుంబాలను దూరంగా పెట్టేసి, అంటే కుటుంబ బాధ్యతలు సక్రమంగా చేయకుండా ఈ పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఈ మఠాలు, ఆశ్రమాలు, గురువులు, పద్ధతులను పట్టుకు తిరుగుతూ ఉంటారు. ఎందుకని అంటే నువ్వు ప్రస్తుతము జీవిస్తున్న కుటుంబ జీవితము తక్కువది అని చూపించారు, నీకు సరైనది కాదు అని చెబుతున్నారు. అంటే అదంత విలువైనది కాదు. ఇప్పుడు నువ్వు తింటాం అంత విలువైనది కాదు. నీ భార్యాభర్తలు కాపురం చేయడం అంత విలువైనది కాదు. నీ తల్లిదండ్రులు నిన్ను పెంచటం, నువ్వు నీ పిల్లల్ని పెంచడం అంత పెద్ద విలువైన విషయం కాదు. ఇదంతా స్వార్థపూరిత జీవితము అనేటువంటి దాన్ని ఇండైరెక్ట్ గా నీళ్ళు ఎక్కిస్తున్నారు. అందుకే భౌతిక జీవితానికి అసలు విలువ లేదు, ఆధ్యాత్మిక జీవితము దైవీ జీవితం అని చెబుతున్నారు. ఏమి లేదు, ఆ డ్రెస్ చుట్టబెట్టి అక్కడ ఓడమంటున్నారు, అక్కడ తొడవమంటున్నారు, అక్కడ పనులు చేయమంటున్నారు. అదంతా ఆధ్యాత్మిక సాధన, దైవీ సాధన అంటున్నారు. అక్కడేదో కాసేపు కూర్చోబెట్టి మిమ్మల్ని దానికి రకరకాల పేర్లు పెట్టి ధ్యానం, అనేక రకాల సాధనలను ఉన్నత స్థాయికి వెళ్ళిపోయావని నీ మానసిక చిత్త చాంచల్యములలో కలిగే మార్పులన్నింటినీ
వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలుగా చెబుతున్నారు. మనం ఏదైనా ఒక విషయాన్ని పదే పదే వింటున్నాం అనుకోండి, మనసులో అదే వస్తూ ఉంటాయి భావాలు. యద్భావం తద్భవతి. ఏ భావాన్ని నువ్వు గమనించావో స్వీకరించావో అదే భావం తిరిగి నీకు మళ్ళీ సిద్ధిస్తుంది, అంటే వస్తుంది ఆలోచన. మీరు ఒక సినిమా చూసి వచ్చారనుకోండి, కాసేపు మొత్తం ఆ సినిమా భావాలే ఉంటాయి, ఎప్పుడైనా ఆ సినిమా గుర్తొస్తూ ఉంటుంది. అదే మీరు చూసిన చాలా అద్భుతంగా మీ హృదయానికి హత్తుకున్న సినిమా అనుకోండి, ఎప్పటికీ ఆ సినిమా మీకు మనసులో నిలిచిపోయి అందరికీ దాన్ని పదే పదే చెబుతూ ఉంటారు, దానిలోని విశేషాలు. అలా మీకు ఒక భయంకరమైన దెయ్యం సినిమా చూసి వచ్చారనుకోండి, నిజంగా మీకు ఇంట్లో ఆ పూట దెయ్యాలు కనపడతాయి, దెయ్యాల భావన వస్తుంది. కిటికీలు ఊగినా, కర్టెన్లు ఊగినా, గాలికి ఏదన్నా ఊగినా, లైట్లు ఆరిపోయి మళ్ళీ వచ్చినా, ఎందుకని ఆ దెయ్యాల సినిమాలో చూపించిన భావాలకి మనసు లోనవుతుంది. ఇది మనిషి శరీర పనితీరు. దాన్ని ఆధారం చేసుకొని మొత్తంగా వీళ్ళందరూ ఇప్పుడు దేవుళ్ళు, దేవతలు, అద్భుతాలు, మహిమలు, మాయలు, గురువులు, సంస్థలు, విధానాలు అన్నీ వచ్చేసినాయి, ఏర్పడినాయి, నడుస్తున్నాయి. ప్రపంచం అంతా అలాగే వెళ్తుంది. అందువలన ప్రస్తుత సహజ జీవితము ఒక పనికిరాని జీవితముగా చిత్రీకరించబడుతున్నది. మరి అందరికీ అది అర్థమైందో లేదో తెలీదు, అందరూ అలా చెబుతున్నారో లేదో కూడా తెలీదు. అక్కడక్కడ నేను తెలుసుకున్న దాన్ని బట్టి చెబుతున్నాను. నేను చెప్పే దాంట్లో మంచిని మాత్రమే తీసుకోండి. అన్ని చోట్ల చెడ్డవాళ్ళు ఉండరు, కానీ కొన్ని చోట్ల చెడ్డవాళ్ళు ప్రజల్ని చెడు వైపుకు కూడా నడిపిస్తూ ఉంటారు. చెడు వైపుకు నడిపించే దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే, ప్రస్తుతం నువ్వు జీవిస్తున్నటువంటి నీ కుటుంబ జీవితం ఏదుందో, నీ భౌతిక జీవితం ఏదుందో అదంత విలువైనది కాదని నీకు అనిపించటం, దీనికంటే విలువైనది ఏదో ఒక దైవీ జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఉందని నీకు అనిపించటమే పెద్ద భ్రమ. ఖచ్చితంగా నేను తప్పులోకి నెట్టేశారు. ఈ ప్రస్తుత విలువైన జీవితం లేకపోతే ఇది అసలు ఏది పొందలేవు. ఈ శరీరం నిజం, ఈ శరీరం గ్రహణ యంత్రం, ఇది లేకపోతే గ్రహించటం కుదరదు. ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు లేకపోతే గ్రహించటం కుదరదు. ఈ శరీర నిర్మాణం ఇలాగే లేకపోతే గ్రహించటం కుదరదు, జ్ఞానం ఉండదు, అసలు ఏది చేయలేం మనం. ఈ శరీరం ద్వారానే అనంత ఆత్మశక్తిని నేననే తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ నువ్వు ఆత్మశక్తివే అయి ఉన్నావు. ఇక్కడ చెప్పబడుతున్న విషయాలలో అద్భుతమైన విషయం ఏంటి అంటే, నువ్వు అసలు కొత్తగా సాధించేదేమీ లేదు, అది నువ్వు అయ్యే ఉన్నావు. ఆ విషయం అసలు ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి అంతా కరెక్ట్ స్థితే, అందులో నువ్వు తప్పులు చేయకుండా ఇది కరెక్ట్ స్థితే, నేను జీవిస్తున్న స్థితి కరెక్ట్ స్థితే, ఇప్పుడు ఈ శరీరం కరెక్టే, ఈ కుటుంబం కరెక్టే. ఈ శరీరం రావాలంటే తల్లిదండ్రులు ఉండాలి. ఎంత కష్టపడి పెంచారు తల్లిదండ్రులు. జీవితం ఎలా అయినా గడవచ్చు, కొంతమంది కేకలేయచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, అది వేరే విషయం. చిన్న చిన్న సంఘటనలు ఎప్పుడు జీవితంలో ఘర్షణ ఉంటుంది, కానీ మూలమే తల్లిదండ్రులు ఈ శరీరానికి. ఈ శరీరం లేకపోతే అసలు ఏ విధమైనటువంటి దానికి నేను పనికిరాను ఈ ప్రపంచంలో. ఈ శరీరంలో ఈ జ్ఞాన కూర్పు ఉంది, అందువల్ల ఇవన్నీ ఆలోచించగలుగుతున్నాను. చాలా అద్భుతమైనటువంటిది ఈ శరీరం. ఎంత అద్భుతమైనది అంటే, మొత్తం సృష్టి శక్తిని నేనే, మొత్తం ఉన్నదంతా నేనే, అహం బ్రహ్మస్మి అనే స్థితి వరకు వెళ్ళగలిగిన సామర్థ్యము కలిగి ఉంది ఇది. శరీరం వెళ్ళలేకపోవచ్చు, శరీరం ఉంటేనే భావన కలుగుతుంది. శరీరం నశించిపోవచ్చు, కానీ శరీరం ఉంటేనే తెలుసుకోవటం కుదురుతుంది. కాబట్టి భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అనేది రెండు విడివిడిగా లేవు. భౌతిక బంధువులు, ఆధ్యాత్మిక బంధువులు, ఆత్మ బంధువులు విడివిడిగా ఉండరు. అందుకని చెబుతాను. అసలు ఈ ప్రశ్న ఎందుకు పుడుతుంది? ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు పుడుతుంది అంటే, వీళ్ళు ఏ గురువులను అనుసరిస్తున్నారు, వాళ్ళంతా వీళ్ళ ఆత్మబంధువులు, వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళంతా వీళ్ళని బాధించేటువంటి వాళ్ళు అనుకునేటువంటి ఒక భ్రమ తయారు చేయబడింది. ఈ కుటుంబ జీవిత సభ్యులంతా వాళ్ళని బాధించే వాళ్ళని భ్రమలు తయారు చేయబడిన, ఆ భ్రమలను ఇప్పటికీ చాలా మంది గురువులు పెంచుకుంటూ వెళ్తున్నారు. అలా పెంచకపోతే వాళ్ళకి సమూహాలు పెరగవు. అలా కొంతమంది గురువులు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మా వాళ్ళు మంచోళ్ళు కదని వదిలేసి, నన్ను అన్ని వదిలించేశాడు దేవుడు నా చేత, నేను అన్ని వదిలేశానని చెప్పుకుంటూ వెళుతున్న గురువులు నాకు తెలుసు, వాళ్ళని అనుసరిస్తున్న శిష్యులు తెలుసు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామము. మీరు మీ కుటుంబ సభ్యులను వదిలించుకోవటం, వదలటం అనే దాన్ని
మీరు గొప్పగా భావించిన రోజున మీ జీవితం అస్తవ్యస్తమైపోద్ది. చాలా విపరీతమైనటువంటి చెడ్డదారిలో వెళ్ళిపోతున్నారు మీరు. ఒక విపరీత పరిణామం అది. ఎందుకంటే ఈ జీవితం సృష్టి ఏర్పాటు. మీరు ముందు అసలు సృష్టి శక్తిని గమనించట్లేదు. ఒక సహజత్వాన్ని తెలుసుకోండి. భ్రమల్లో పడకండి, మాయల్లో పడకండి, అజ్ఞానంలో పడకండి. మహిమలు మాయలు అద్భుతాలు ఉండవు. కొందరెవరో వాళ్ళ బుర్రలు చెడగొట్టుకొని జనాల బుర్రలు పాడు చేస్తున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించండి. అసలు ఈ శరీరం లేకపోతే ఏదైనా తెలుసుకోవడం ఎలా కుదురుతుంది? ఈ శరీరానికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎవరున్నారో వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేయకపోతే మనం ఇలా ఎలా ఉండగలం, ఇలా ఎలా ఆలోచించగలం? కాబట్టి వాళ్ళని ఎప్పటికీ గౌరవించాలి. అదే ఎప్పటికీ గౌరవించాలంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళని గౌరవించవలసిన అవసరమే లేదు. మొత్తం విధానాలన్నీ మంచిలో సాగుతున్నాయి. ఎప్పటికీ గౌరవించాలంటే తాగి తందనాలాడి నానా హింసలు పెట్టి పిల్లల్ని నానా బాధలు పెట్టి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని గౌరవించవలసిన అవసరం లేదు. లేదా నువ్వు అవసరం లేదు మాకు, మా దగ్గర పని వాళ్ళలా పడి ఉండండి మీరు అని తమ పిల్లల్ని అనేవాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. నేను చెడు వైపు సమర్థన కాదు, విషయానికి చెబుతున్నా. మళ్ళీ అక్కడ విచక్షణ ఉపయోగించుకోవాలి. మంచి తల్లిదండ్రులు, నీతో మంచిగా ఉండే తల్లిదండ్రులు, జీవితాంతం నీ మేలు కోరుకునే తల్లిదండ్రులు, జీవితాంతం నువ్వు బాగుండాలన్నా కనీసం ఆశీస్సులైనా అందించగలిగిన తల్లిదండ్రులు, వాళ్ళని ఖచ్చితంగా తిరిగి నువ్వు చూడాలి. వాళ్ళ వృద్ధాప్యం అంతా నువ్వు చూసి వాళ్ళని కడదేర్చాలి. ఇది ఒక రిలేషను. మానవ సంబంధాలలో ఇది ఒక అద్భుతమైనటువంటి రిలేషన్. అంటే ఒక మనిషి జీవిత పర్యంతము ఇంకొక మనిషి సహాయం చేసుకోవాలనేలా ఏర్పాటు చేయబడిన కుటుంబ వ్యవస్థ. చిన్నతనంలో పిల్లల్ని తల్లిదండ్రులు పెంచుతారు. తల్లిదండ్రులు వృద్ధులైనాక పిల్లలు తిరిగి వాళ్ళని చూస్తారు. అసలు అలా ఒక కుటుంబ వ్యవస్థలో ధర్మములు అంటే కర్తవ్యములు, బాధ్యతలు నిర్వర్తించడమే నిజమైన ఆధ్యాత్మికత. అదే చెప్పేది, ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మాన్ని ఆచరించు. ధర్మాన్ని ఆచరించాలంటే నువ్వు కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళాలి. అన్ని వదిలేస్తే అసలు నువ్వు ఆచరించడానికి ఏముంది? నువ్వు బ్రతకడానికి కూడా అన్నీ వదిలేసినటువంటి ఒక భిక్షువు, అన్నీ వదిలేసినటువంటి ఒక సాధువు, అన్నీ వదిలేసినటువంటి ఏ మతంలో ఏ పేరు పెట్టుకున్నటువంటి మహనీయుడు మహానుభావుడైనా ప్రజల మీద ఆధారపడి బతకాలి. వాళ్ళని భిక్ష అడిగి, వాళ్ళని ఆహారం అడిగి తీసుకోవాలి, వాళ్ళని డబ్బులు అడిగి తీసుకోవాలి, వాళ్ళని బట్టలు అడిగి తీసుకోవాలి. అప్పుడు ఇంకా నువ్వు వాళ్ళకి మేలు చేసేది ఏంటి? భౌతికంగానే నువ్వు వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నావు. అసలు కనీసం నీ మీద నువ్వు ఆధారపడలేవు. లేదు మేము జ్ఞానబోధలు చేస్తామండి అంటే కర్తవ్యములు చేయటం, బాధ్యతలు చేయటమే మొదటి జ్ఞానబోధ. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏ సాహిత్యమైనా తీసుకోండి, ఆధ్యాత్మికతలో నీ ధర్మములు నువ్వు కరెక్ట్గా నిర్వర్తించవలెను. అయేంటి నీ ధర్మములు? నువ్వు ఎక్కడ పుట్టావా? తల్లిదండ్రులను కడతీర్చావా? నువ్వెవరికో పుట్టావు కదా. అలాగే మనం వివాహం చేసుకొని మనం పిల్లల్ని కని పిల్లల్ని పెంచి పెద్ద చేయటాన్ని సృష్టి యజ్ఞము అన్నారు. అంటే సృష్టి కార్యం ఒకటి ఈ విధానంలో ఉంది. సృష్టి ఇలాగే ముందుకు సాగుతుంది. మొక్కల నుంచి మొక్కలు వస్తాయి విత్తనాల ద్వారా, జంతువుల నుంచి జంతువులు వస్తాయి, మనుషుల నుంచి మనుషులు వస్తారు. అలా నిరంతర సృష్టి ఆగకుండా సాగుతూనే ఉంటుంది మొత్తం విశ్వమంతా. అలా వివాహాలు చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని పెంచటాన్ని, భార్యాభర్తల సహజీవనాన్ని సృష్టి యజ్ఞము అన్నారు. అంటే అదొక అద్భుతమైన పవిత్ర కార్యము అన్నారు. అది నిర్వర్తించడం కూడా బాధ్యతలు, కర్తవ్యములు. మళ్ళీ అక్కడే ధర్మాచరణ కుదురుతుంది. లేకపోతే ధర్మాచరణ కుదరదు. అడవిలోకి వెళ్ళిపోయి ధర్మాచరణ ఎలా చేస్తావు ఏంటి? ఎలా కుదురుతుంది అసలు ధర్మాచరణ? ధర్మాచరణ అనేది ఎప్పుడు మనుషుల మధ్యలోనే కుదురుతుంది. అది కూడా బాంధవ్యాల మధ్యలో కుదురుతుంది, సమాజంలో కుదురుతుంది, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కుదురుతుంది. ఇవన్నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలంటే నీకు కుటుంబం ఉండాలి, నీకు చేయాలనిపించాలి, నువ్వు సమాజంలో ఉండాలి. నువ్వు అన్నీ అనుభవిస్తూ శరీరానికి ఇవ్వబడినటువంటి ఇంద్రియములన్నీ ఉపయోగించుకుంటూ కుటుంబ జీవితం గడుపుతూ ధర్మాచరణ చేయగలుగుతావు. ఇవన్నీ వదిలేసిన వాళ్ళు ధర్మాచరణ ఎక్కడ చేస్తారు అసలు? ఇవన్నీ వదిలేసిన వాళ్ళు దేవుడు మాట దేవుడు ఎరుగు, ఆధ్యాత్మికత మాట దేవుడు ఎరుగు, మోక్షం మాట దేవుడు ఎరుగు. నీ భోజనానికి నువ్వు సామాన్య కుటుంబీకుడి మీద ఆధారపడి భిక్ష తీసుకోవాలి. నువ్వు బ్రతకడానికి అవసరమైన వస్త్రాలకు సామాన్య ప్రజలను అడగాలి.
నువ్వు నీ సమస్త అవసరాలకే ప్రజలను అడిగి డబ్బు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న ఏ మతమైన ప్రజలు డబ్బు లేకపోతే రేపటికి మతాలు ఉండవు. ఈ గురువులు ఉండరు, ఈ స్వామీజీలు ఉండరు, మళ్ళీ అందరూ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ బతుకు తెరుగు కోసం. ప్రజల డబ్బుల మీద కదా ఇవన్నీ నడుస్తుంది. ఇది సత్యత. ఏ ప్రజల డబ్బుల మీద అయితే ఆధారపడి అసలు ఈ వ్యవస్థ నడుస్తుందో ఆ ప్రజల జీవితం సరైంది కాదు అనేటువంటి విధానం కరెక్టేనా? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకని ఆ ప్రజలు కుటుంబీకులు కాకపోతే, గృహస్థులు కాకపోతే అసలు మీకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఎవరికి వృత్తి వ్యాపార ఉద్యోగాలు అవసరత ఉండదు, ఎవరు పనులు చేయలేదు, ఎవరు డబ్బు సంపాదించలేదు. అందరూ మీరు చెప్పినట్టు ఉత్తమ జీవితం గడిపేద్దాం, మనకెందుకు ఈ అధమ జీవితం, ఎందుకు ఈ పనికిరాని కుటుంబ జీవితం, ఎందుకు ఈ మామూలు బంధువులు ఎందుకు, మనం కూడా అందరూ ఆత్మ బంధువుల్ని సంపాదించుకుందామని అందరూ కుటుంబాలు వదిలేసి అసలు కుటుంబ జీవితాల్లోకి వెళ్లకుండా ఎవరో పని చేయకుండా ఉంటే అసలు భిక్ష పెట్టేవాడు ఆవిడ. సామాన్య మంచి వాళ్ళకైనా సరే, మంచి సాధువులకి, మంచి గురువులకి, మంచి మహాత్ములకైనా భిక్ష ఇచ్చేది ఎవరు? గోచి గుడ్డ పెట్టుకుంటా ఉన్నోళ్ళకంత గోచి ఇచ్చేది ఎవరు? ఈ గురువులందరికీ ఇక ఆడంబరాలతో వెలిగిపోయే గురువులందరికీ డబ్బులు ఇచ్చేది ఎవరు? ఈ గురువులు మహాత్ములు ఎవరికి అమ్ముకుంటారు? వీళ్ళ పుస్తకాలు కానీ, వీళ్ళ ప్రొడక్ట్స్ కానీ, వీళ్ళు తయారు చేసే కానీ ధన సంపాదన వ్యాపారాలు బోల్డ్ మంది గురువులు చేస్తున్నారు, రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు బోల్డ్ మంది గురువులు. వీళ్ళ డబ్బులన్నీ, అంటే భక్తులు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి పెట్టుబడులు పెట్టి బోల్డ్ కంపెనీలు నడుపుతున్నారు. విపరీతమైన ధన సంపాదన ఇప్పుడు ఎవరి దగ్గర ఉందంటే ఆధ్యాత్మిక మార్గ గురువుల దగ్గర ఉంది. ఎందుకంటే అది అన్ని మార్గాల్లోనే వస్తుంది, ఉచితంగా వస్తుంది. దక్షిణల పేరుతో, డొనేషన్ల పేరుతో ఫస్ట్ ఉచితంగా వస్తుంది. తర్వాత దేవుడు, దైవ సాధనా విధానాలు మేము నేర్పుతామనే పేరుతో ఫీజుల రూపంలో వస్తుంది. తర్వాత అనేక రకాలు మేము అమ్ముతామనే పేరుతో ఆ నమ్మకాలను అమ్ముకుంటూ అనేక రకాలుగా వస్తుంది. డబ్బు మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే ఉచిత డబ్బు, అది కష్టపడితే డబ్బు కాదు. అయితే నేను దాన్ని తప్పు అంటున్నా, మీరు దాంతో ఎన్ని మంచి పనులు చేస్తారో ప్రపంచంలో చేయండి, కానీ కుటుంబ జీవితం తక్కువైందని మాత్రం ప్రజలకు చెప్పకండి. కుటుంబ జీవితమే ఉత్తమమైనది. కుటుంబ బంధువులే ఆత్మబంధువులు. ఆత్మబంధువులు వేరుగా ఉండరు. ఆ వివేకాన్ని ప్రజల్లో పెంచండి. అంతే తప్ప ప్రజల్ని మీ వైపు లాక్కోవటం కోసం కుటుంబ జీవితం పనికిరాని జీవితం అని, ఆత్మబంధువులంతా నన్ను అనుసరించేవాళ్ళని, లేదా దేవుడని, పరమాత్మని, గురువు అని, ఈ మార్గంలో సాగేవాళ్ళని, మందంతా ఒక కుటుంబం అని ఒక సమూహం ఏర్పాటు చేసుకొని మీకు మీరు పిచ్చెక్కించుకొని ప్రజలకు పిచ్చెక్కించబోకండి. సర్వం ఆత్మమయం జగత్, ఈ సృష్టి అంతా ఆత్మమయమే. అలాంటప్పుడు మొత్తం ఆత్మబంధువులే. ఆత్మబంధువులు కాని వాళ్ళు ఎవరు ఉంటారు? అది కూడా విడివిడిగా మాట్లాడుకుంటే చెట్టు, పుట్ట, చామ, గుట్ట మనుషులే కాదు, గ్రహగోళ నక్షత్రములతో సహా సృష్టిలో కనపడుతున్న సమస్తము అనంత ఆత్మశక్తి స్వరూపమే. కాబట్టి మొత్తం ఆత్మబంధువులే, మనుషులే కాదు. అది రీలే నిజమైనటువంటి ఆత్మజ్ఞాన చదువు. ప్రజల్ని మభ్యపెట్టకండి, వాళ్ళ బతుకులను పాడు చేయబాకండి. ఒక ఇల్లు వదిలిపెట్టి భర్త వెళ్ళిపోతే ఆ భార్య పిల్లలు ఎలా బతుకుతారు? ఒక భార్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏ సంస్థలోనే జాయిన్ అయిపోతే ఆ భర్త పిల్లలు ఎలా బతుకుతారు? లేదు, ఇంట్లోనే ఉంటూ కుటుంబం మీద శ్రద్ధ చూపకుండా ఆ గురువులని, ఆ సంస్థలని, అక్కడ పదవులని, అక్కడ హోదాలని, అక్కడ మహిమలని, మాయలని, అద్భుతాలని తిరుగుతుంటే మిగిలిన వాళ్ళ జీవితాలు ఏంటి? ప్రజలందరినీ నమ్మించి మోసం చేసి ఆ డబ్బు సంపాదన, విపరీతమైన డబ్బు సంపాదన. గురువులు కూడా డబ్బు సంపాదిస్తుంటే, దేవుడి పేరు మీద కూడా డబ్బు సంపాదిస్తుంటే, మతం పేరు మీద కూడా డబ్బు సంపాదిస్తుంటే, మత పెద్దలుగా డబ్బు సంపాదిస్తుంటే ఇక మా సామాన్య ప్రజలు ఏమైపోతారు? అసలు డబ్బు లోకం కింద కనపడుతుంది కదా. ధనం మూలం యదం జగత్ అని మీరు కూడా నిరూపిస్తే అలాగే. ధనం మూలం యదం జగత్ గృహస్థులకు ఎప్పుడూ సత్యమే. కానీ దైవీ మార్గాలలో అసలు ధన సంబంధాలే ఉండకూడదు, కీర్తి, కాంత, కనకము అనే దానికి దూరముగా ఉండాలని చెప్పారు. మీరు కూడా మళ్ళీ దాన్ని నిరూపించి మళ్ళీ మీ జీవితం మంచిది కాదు, మా దైవీ జీవితం మంచిది, మీ డబ్బులన్నీ మా దగ్గరికి తెచ్చేయండి, మీరందరూ మాకు డొనేషన్లు ఇవ్వండి అంతే. అలా తప్ప అసలు ఏ గురువుకైనా ఈ ప్రపంచంలో బ్రతకడానికి దారి ఎక్కడ ఉంది? ఏ మతానికైనా, ఏ విధానానికైనా, ఏ ప్రార్థనాలయానికైనా, ఏ దేవుడికైనా, ఏ దేవతకైనా, ఏ గురువుకైనా, ఏ మాతాజీకైనా సామాన్య కుటుంబీకుడు కష్టపడి పనిచేసేవాడు ఇచ్చేటువంటి చిల్లర డబ్బులతోనే అవన్నీ నడుస్తున్నాయి. డబ్బులు ఇవ్వటం మానేస్తే ప్రజలు రేపటికే ఎక్కువ రోజులు కూడా అక్కర్లా
రేపు ఎల్లుండి నుంచే మొత్తం ఈ మాతాజీలు గురువులు అని అనిపించుకుని ప్రస్తుతం ఉన్న వాళ్ళు అందరూ కూడా మళ్ళీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు మొదలెట్టేస్తారు, ఎవరి పనులు వాళ్ళు మొదలెట్టేస్తారు. అందుకే తెలుగుగా వాళ్ళు ఆల్రెడీ అమ్మకాలు మొదలెట్టి డబ్బులు దాచేసుకుంటున్నారు. సామాన్య మానవుల కంటే ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థల దగ్గర విపరీతమైన ధనం ఉంది, వాళ్లే బోళ్ళు దాశారు, బోళ్ళు పెట్టేసుకుంటున్నారు ధనాన్ని, తరతరాలకి తరగనంత ధనాన్ని సంపాదిస్తున్నారు. అనేక మతాలలో, అనేక విధానాలలో, అనేక పద్ధతులలో, అంటే దైవీ మార్గాలలో, దైవ విధానాలలో చాలామంది మీ సంపాదనలో అసలు ఎంత భాగం ఇచ్చేయాలని పెట్టుకున్నారు. కొంతమంది వాళ్ళకు ఎంతైనా సంపాదన ఉన్నాడు, పేదోడా ఉన్నోడా లేనోడా కాదు, ఆఖరికి రేషన్ బియ్యం తీసుకునే దాంట్లో కూడా ఇవ్వాలని వాళ్ళు యూట్యూబ్లో చెప్పేస్తున్నారు. దశమ భాగాలు ఇచ్చేయాలి కొన్ని మతాల్లో, అలా పర్సంటేజీలు పెట్టేశారు, మనుషులకు అలవాటు చేశారు. నిరంతరం నువ్వు దేవుడు అనే దానికి దేనికైనా డబ్బులు ఇవ్వాలి, అప్పుడు ఇస్తేనే నువ్వు దేవుడితో కరెక్ట్గా ఉన్నట్టు. దానికి దక్షిణలు, దానికి నువ్వు దేవుడికి అంకితం. ఇందుకు దేవుడు ఎవరున్నారు తీసుకుంటున్న దేవుడి పేరు మీద దాన్ని నడుపుతున్నాడు, ఆ ప్రార్థనాలయాలను నడుపుతున్న మనుషులు. ఆ మనుషులు నువ్వు మత పెద్దలు అంటావో, గురువులు అంటావో, మహాత్ములు అంటావో, నీ ఇష్టం. వాళ్ళు తీసుకుంటున్నారు ఈ డబ్బులన్నీ. ఏ దేవుడికి నీ డబ్బుతో పని లేదు. అలా నేను దేన్ని విమర్శించట్లా, విషయాన్ని అర్థం చేసుకోండి. అది అంత గొప్పదే అయితే మీరు అనుకున్నదే ఏదో ఆత్మబంధువులు ఎవరో ఎక్కడో ఉన్నారు, ఆ పరమాత్మ ఆత్మబంధువు, లేదా ఆ మతమాన్ని నడిపాయన ఆత్మబంధువు, లేదా ఆ మత పెద్ద ఆత్మబంధువు, ఆ గురువులు ఆత్మబంధువులు అయితే ఆత్మబంధువులకు డబ్బు అవసరం ఉండదు. నేను విమర్శించట్లా. ఎవరికైనా ఆత్మబంధువులు నిజంగా కుటుంబ సభ్యులే. ఎందుకని? నీతో సంబంధ బాంధవ్యం ఉంది కనుకునే వాళ్ళు నీ కుటుంబ సభ్యులుగా ఉన్నారు. ఇది సృష్టి చేసిన ఏర్పాటు, అద్భుతమైన ఏర్పాటు. నువ్వు నీ కుటుంబ సభ్యులుగా తర్వాత ఒకవేళ నీ జీవితంలోకి భార్య పేరుతో, భర్త పేరుతో ఎవరినైనా తెచ్చుకున్నా, నీ అవసరార్థం నీ జీవితంలోకి ప్రవేశించి నీ కోరికలన్నీ తీర్చిపెడుతూ వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. అక్కడ కూడా వాళ్లే నీ వాళ్ళు అవుతారు. అందుకని మహాత్ములు చెప్పారు, రుణానుబంధు రూపేణ పశుపత్ని సుతాలయాం. అంటే దీన్ని ఏం చేశారు? ఇప్పుడు ఈ పదాన్ని రుణానుబంధు రూపేణ అంటే నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిందన్నా, వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సిందన్నా, మీ ఇద్దరి మధ్య ఒక బంధం ఉంది. అది ఏదైనా కావచ్చు, ప్రేమలు కావచ్చు, అభిమానాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ మధ్య బంధం ఉంది, సంబంధం ఉంది, వాళ్ళు మాత్రమే కలుస్తారు. పశు పత్ని సుతాలయం, మనుషులే కాదు, పత్ని భార్య భర్తలు పిల్లలు మనుషులే కాదు, నీ ఇంటికి జంతువులు వచ్చినా కూడా అది రుణం లేకుండా రావు, అది సృష్టి ఏర్పాటు అని చెప్పారు. కొంతమంది అల్లారు ముద్దుగా కుక్కలను పెంచుకుంటారు, పక్షులను పెంచుకుంటారు, కొంతమంది ఆవులు గేదెల్ని పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ ఉంటారు, పాల వ్యాపారాలు. ఇవన్నీ కూడా సృష్టిలో ఒక నియమం ప్రకారం సాగుతున్నాయి అని చెప్పారు. ఇక్కడ ఒక బంధం ఉంది అని చెబుతున్నారు. వీటన్నింటి మధ్య ఒక బంధం ఉంది. ఆ బంధం ఏంటి? రుణము. రుణం అంటే ఏంటి? నువ్వు ఇవ్వాల్సిందన్నా ఉంది, నువ్వు పుచ్చుకోవాల్సిందన్నా ఉంది. అది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, డబ్బు కాదు. ఇప్పుడు దీన్ని వక్రీకరణగా కూడా తీసుకోవచ్చు, వక్రీకరణగా కూడా చెప్పచ్చు. అబ్బాయి ఇవన్నీ బాకీలండి, ప్రాణం తీసేస్తున్నారంటాడు పెద్దోడు. నీ ప్రాణం ఎవరో తీయట్లే, నువ్వు కూడా ఇతరుల ప్రాణం చేస్తున్నావుగా, నువ్వెవరుకున్నావో వాళ్ళదే అనుకుంటారు. అందుకని ఎప్పుడు ఆధ్యాత్మికత మన వైపు నుంచి ఆలోచించాలి, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అసలు అది ఆధ్యాత్మికతే కాదు. ఎదురున్నదంతా సృష్టే, వాళ్ళు మనుషులైనా జంతువులైనా ప్రకృతి అంతా నీ ఎదురుగా ఉన్నదంతా సృష్టే. నీకున్న స్వేచ్ఛ నువ్వు ఎలా ఉండగలవో అంతే తప్ప ఎదుటి దాని మీద నీకు స్వేచ్ఛ లేదు. ఎదుటి దాన్ని నువ్వేం చేయలేవు అసలు, అది మొత్తం ప్రకృతి. నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, చెట్టు పుట్ట చామ గుట్ట కావచ్చు, మొత్తం ప్రకృతే. నువ్వు తప్ప నీకు ఎదురుగా ఉన్నదంతా నీ సృష్టి, నీ ప్రకృతి. నువ్వు కూడా సృష్టిలో ప్రకృతిలోనే ఉన్నావు, కానీ నేను మనిషిని అనుకోవచ్చు. మిగిలినంతా నేచర్ అనుకోవాలి, ప్రకృతి అనుకోవాలి, నీ భార్య పిల్లలతో సహా, నీ భర్త పిల్లలతో సహా, నీ బంధుమిత్రులతో సహా. ఎందుకంటే దానిని నువ్వేమీ చేయలేవు. అది నీ వైపు ఎలా రెస్పాండ్ అవుద్ది అనేది నువ్వు దాని వైపు ఎలా రెస్పాండ్ అవుతున్నావు దాన్ని బట్టి ఉంటుంది. నిన్ను నువ్వేమైనా చేసుకోగలవు, మంచిగా మార్చుకోగలవు, మంచిగా ఉంచుకోగలవు, నువ్వు ఎలాగైనా ప్రవర్తించవచ్చు. నీ గురించి సర్వస్వము నీకు తెలుసు, సర్వస్వము నీకు సంబంధించింది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎలాగైనా ప్రవర్తించవచ్చు. నీ ప్రవర్తనకు అనుగుణంగా సృష్టి రియాక్ట్ అవుద్ది. ఆ సృష్టి భార్య కావచ్చు, భర్త కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, గుట్ట కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రకృతి.
ఇక్కడ ఆత్మబంధువులు ఎవరు అంటే నీకు ఇప్పుడున్న కుటుంబ సభ్యులే నీ ఆత్మబంధువులు అవుతారు. విడిగా ఆత్మబంధువులు ఎవరు ఉండరు నీకు. ఎందుకనంటే ఆత్మకు అసలు బంధువులు ఉండరు. ఆత్మ అనేది ఏకవచనం. అలా తయారు చేశారని చెబుతున్న దైవీ మార్గం వాళ్ళందరూ కూడా నీ సొంత కుటుంబ సభ్యులంతా పనికిరాని వాళ్ళని, నిన్ను బాధించేవాళ్ళని, నిన్ను బాధ పెట్టేవాళ్ళని, నిన్ను కష్టపెట్టేవాళ్ళని, ఒకవేళ కాదు మీ అందరూ సుఖంగా బతుకుతున్నా కూడా అదే పనికిరాని ఒక చెత్త జీవితం అనేటువంటి భావనని నింపుతున్నారు. అందుకని ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. కాదు అసలు మతమైన, మార్గమైన, గురువైన, దేవుడైన, దేవతైన, ఏ ఆధ్యాత్మిక విధానమైనా, ఏ దైవీ సాధనా విధానమైనా, ఏ విధానమైనా అసలు వచ్చిందే కుటుంబాలు మంచిగా బతకడానికి, మనిషి మంచిగా బతకండి అని నేర్పడానికి, కుటుంబ బాధ్యతలు కర్తవ్యములు సక్రమంగా చేయండి అని నేర్పడానికి, ధర్మాచరణ నేర్పడానికి. ధర్మాచరణ ఎప్పుడు కుటుంబంలో, సమాజంలో, వ్యవస్థలో, మనుషుల మధ్య మనిషిగా ఉంటే కుదరదు. మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నా, అసలు కుటుంబమే లేని వాడికి ధర్మాచరణ ఆచరించవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు ఒక భిక్షకుడు ఉన్నాడు, ధర్మాచరణ ఏం చేస్తాడు? అడుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి రోడ్ల మీద. వాళ్ళందరూ ధర్మాచరణ, అసలు అధర్మాచరణ చేయడానికి లేదు, ధర్మాచరణ చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉండడానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు, పని చేయడానికి ఒంట్లో ఓపిక లేదు, సత్తువు లేదు. అందుకే భిక్షాటం చేసుకుంటున్నారు. అందులో ఇంకా ధర్మాధర్మం లేదు. ఎవరైనా ఎంత పెడితే తిని ఏ మూల పడుకుంటారు వీళ్ళు. ధర్మాచరణ ఎప్పుడు గృహస్థే చేస్తాడు. గృహస్థ అంటే ఎవరు? తల్లిదండ్రులు ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు, భర్త పిల్లలు ఉంటారు, అంత వ్యవహారం, బంధుమిత్రులు ఉంటుంది, కుటుంబాలు కలిసి ఉంటాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇలా కుటుంబాలుగా కలిసి ఉంటారు. అలా కుటుంబాలు ముందుకు నడవాలి కనుక అందరూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటారు. ఇప్పుడు స్త్రీలు కూడా చక్కగా అన్ని చదువుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకి వచ్చేసారు. కాబట్టి అందరూ ధర్మాచరణ చేయడం ఎక్కడ కుదురుతుంది? కుటుంబ జీవితంలో కుదురుతుంది, బాధ్యతల్లో కుదురుతుంది, కర్తవ్యంలో ఉన్నప్పుడు కుదురుతుంది. బాధ్యతలు, కర్తవ్యములు అనేవి పెట్టబడింది అందుకు. అవన్నీ సరిగ్గా చేయండి అని చెప్పడానికి మతం వచ్చింది. అవన్నీ సరిగ్గా చేయండి అని చెప్పడానికి దేవుడు వచ్చాడు. దేవుడు కనపడతలేదు, మతం కనపడదు, అది భావన. కాబట్టి కనపడుతూ మేము ఆ మతాన్ని, ఆ దేవుణ్ణి అనుసరించి వస్తున్నాము, ఇదిగో మేము కనపడుతూ చెబుతున్నామని గురువులు, మహాత్ములు వచ్చారు. వాళ్ళు కూడా పాత గ్రంథాల్లో చెబుతారు. కాదు ఆ మతపు చిహ్నాలు ధరించారు. అవి రంగు బట్టలు కావచ్చు, వేష భాషలు కావచ్చు. కానీ మనలాంటి మనుషులే వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళందరూ మనం ఇచ్చిన డబ్బులతో బతుకుతారు. మనమంటే నేనేమి ఇవ్వట్లేదు, నేను చెప్తున్నా. అసలు ఎక్కడ ఏ మతమైనా గృహస్థు మీద ఆధారపడి ఉంటుంది. గృహస్థులు ధన సంపాదన చేస్తారు. ఎందుకని? బాధ్యతలు, కర్తవ్యములు చేయాలి కాబట్టి. గృహస్థులే అన్ని రకాల ఉత్పత్తులు తయారు చేస్తారు. ఒక వ్యవసాయం నుంచి మొదలుకొని, తినడానికి ఆహార పదార్థాలు మొదలుకొని, అంతరిక్షంలోకి ర్యాకెట్లు ప్రయోగించే వరకు మొత్తం గృహస్థులు చేయవలసినవే. ప్రాపంచిక అవసరాల కోసం ఉత్పత్తి చేస్తూ ఉంటారు. తద్వారా వీటన్నింటికి మీడియంగా ధనాన్ని పెట్టుకున్నారు. కాబట్టి నా ఆత్మబంధువులు వేరుగా ఉంటారు, దేవుడు ఎవరో వేరుగా ఉన్నాడు. పరమాత్మ నా ఆత్మబంధువు అయితే ఇప్పుడు ఆ పరమాత్మను ఎలా చేరుకోవాలనే భావాలన్నీ మానవులు సృష్టించినటువంటి భావాలు. వాటిల్లో ఇరుక్కుపోబాకండి. మీకోసం ఎవరు దిగిరారు, మీకోసం మీరే బతకాలి. మీకు ఆత్మబంధువులు నిజంగా ఎవరైనా ఉంటే ఇప్పుడు మీకున్న కుటుంబ సభ్యులు. అయితే ఎప్పుడు మన సొంత కుటుంబ సభ్యులతో ప్రాబ్లం ఏంటంటే కష్ట నష్టంగా ఉంటుంది. ఇప్పుడు భరించాలి, మన మాటకు ఎదురు చెబుతారు, మనం చెప్పింది అంగీకరించరు, మనతో వాగ్వివాదాలు చేస్తారు, అసంతృప్తిగా ఉంటుంది, మన సుఖ సంతోషాలకు పూర్తిగా సహకరించరు. ఎందుకని? మన అహంకారం ఎప్పుడు మన ఎదుటోళ్ళు మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకని సొంత కుటుంబ సభ్యులతో అందరికీ వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతే సమానమైనటువంటి ఘర్షణ ఉంటుంది, అశాంతి ఉంటుంది. వాళ్ళ వలన ఎంత లాభం ఉంటుందో అంతే సమానమైన నష్టం ఉంటుంది. అందువలన ఏంటి? ఇది పనికిరాని జీవితం అనగానే మనకు కూడా నచ్చినట్టుగా ఉంటుంది. అవును, వీళ్ళందరూ నన్ను బాధ పెట్టేస్తున్నారు, ఎక్కడో ఏ ఉపన్యాసం వినేసి, పుస్తకం చదివేసి అవును అని అనిపించాలి. మనకు కూడా మనసు కోరుకుంటుంది అవునని. కానీ అది వాస్తవం కాదు, అసత్యం. వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారంటే, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావంటే, మీరంతా కుటుంబంగా ఉన్నారంటే అది సృష్టి ఏర్పరిచి నిన్న ఆ ప్రదేశంలో పెట్టింది. నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు, దైవశక్తిని నమ్మినప్పుడు, విశ్వశక్తిని నమ్మినప్పుడు, సృష్టి శక్తిని నమ్మినప్పుడు నువ్వు అంటున్న పరమాత్మ తత్వమే విశ్వశక్తి. అదే నిన్ను అక్కడ ఉంచింది. వాళ్ళే నీ ఆత్మబంధువులు కాబట్టి అక్కడ ఉంచింది. నీ ఆత్మబంధువులు నీ కుటుంబ సభ్యులే, అంతే తప్ప నీకు విద్యలు నేర్పే గురువులు లేదా నిన్ను అన్ని వదిలిపెట్టి వచ్చే మా ఆశ్రమాల్లో, మా పీఠాల్లో ఉంది. కానీ నన్ను అనుసరించి వచ్చే పెళ్లిళ్ళు చేసుకోబాకండి, ఒకళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనబాకండి. ఎందుకంటే మీరు మమ్మల్ని అనుసరించి మా వెనక నడవాలంటే కుటుంబాలు ఉంటే నడవలేరు.
మీరు మా కింద పాళేళ్లలో పడి ఉండని నేను చెప్పకుండా దానికి ఒక పేరు పెట్టారు అంతే, శిష్యులను భక్తులను ఇంకోటి. కానీ అక్కడ జరిగేది అదే, వాళ్ళ కాపలాదారులు మీరు. అది నేను తప్పంట్లా. విద్య చెప్పే గురువుని ఎప్పుడు గౌరవించాలి. స్కూల్కి వెళ్తే ఫీజు కడతాం, భౌతిక స్కూల్స్కి కూడా ఫీజు కడతాం. ఉపాధ్యాయుడు కూడా జీతాలు తీసుకొని పాఠం చెబుతాడు, కానీ గౌరవిస్తాం. అన్నీ ఉంటాయి. ఉపాధ్యాయుడి జీవితం ఉపాధ్యాయుడిది, మన జీవితం మన నేర్చుకోవడం వరకు అక్కడ ఉంటాం. ఇది కూడా అంటే ఆధ్యాత్మికత కూడా అంటే నేర్చుకోవడం వరకు అంతే తప్ప మీ జీవితాలు అంకితం చేయడానికి అక్కడ ఎవరు లేరు అసలు. ఏ దేవుడు మీకు కనపడినా మీ జీవితం నాకు అంకితం చేయమన్నాడు చెప్పండి? ఏ దేవత కనబడి చెప్పింది? ఈ మత పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే మతాలు నడవాలంటే, మతాలు ముందుకు సాగాలంటే, వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు ముందుకు సాగాలంటే దేవుడి పేరు మీద మిమ్మల్ని మభ్యపెట్టి దానికి అంకితం చేయించాలి. ఇలా కొంతమందిని ఎప్పుడు తయారు చేసుకుంటే ఆ మతం ముందుకు వెళ్తూ ఉంటుంది, లేకపోతే మతం ఆగిపోద్ది. ఇప్పుడు మనం ఒక షాప్ పెట్టామనుకోండి, నేనున్నంత వరకు నేను చూస్తాను నా షాపు తర్వాత ఎవరు చూడాలి అంటే ఈ లోపల నాకు పిల్లలకి అలవాటు చేయాలి. నేను నా పిల్లలు మేము షాప్ వద్దు, గొడవ వద్దు, వ్యాపారాలు వద్దు, మేము చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి ఉద్యోగాలు చేసుకుంటాం అన్నారు. ఏం చేయాలి? నా షాప్ మూసేయాలి. అందుకని నా షాప్ నడవడానికి అనుకూలంగా నేను చేసుకుంటా. అంతకంటే బెటర్గా నా పిల్లలు ఉంటే నేను మార్చుకోవటం వేరు. ఇది ఉదాహరణగా చెప్పాను. అట్లాగే మతాలు నడవడానికి, సంస్థలు నడవడానికి, ఆ విధానాలు నడవడానికి, దానికి అవసరమైనటువంటి మార్గాలలో ప్రజలను తెచ్చుకుంటారు అవి నడపడానికి. దానికోసం మిమ్మల్ని అంకితం అయిపోమని చెబుతూ ఉంటారు తప్ప అంకితం చేసుకోవడానికి అక్కడ ఎవరు లేరు. నీ జీవితం నాశనమైనట్టు అంతే. కాబట్టి మీరు ఆలోచించి చూసుకోండి, నాది నమ్మకండి. మరేది మీకు నచ్చితే వెళ్ళండి. ఒకవేళ నేను తప్పు చెబుతూ నన్ను క్షమించండి. నేను తప్పు చెబుతున్నాను అనుకున్న వాళ్ళందరూ నన్ను క్షమించండి. నేనే చెబుతున్నాగా, మీకు అది నచ్చితే వెళ్ళిపోండి. కానీ నేను విచక్షణ చెబుతున్నా, ఒక దేవుడు కానీ, ఒక మతం కానీ, ఒక మార్గం కానీ, ఒక గురువు కానీ, ఒక దైవీ విధానం కానీ, ఒక పద్ధతి కానీ అసలు ఎందుకు అవసరమైంది? ఎవరి కోసం అవసరమైంది? మనిషి కోసం. మనిషి లేనప్పుడు వాడికి విలువ ఉంది. అంటే మనిషి ఎవరు? నేనే, నువ్వే, మీరే. నీ కోసం వచ్చి నువ్వు దానికి అంకితం అయిపోవటం ఏంటి? అక్కడ ఏం కనపడింది? అది నడుపుతుంది మనుషులు కదా. నీకు దేవుడు కనపడితే ఓకే, నీకు దేవుడు కనపడి దేవుడు రమ్మంటే ఓకే. నువ్వు రోజు ఇప్పుడు గురువుతో కూర్చున్నట్టు, ఈ మనుషులతో కూర్చున్నట్టు, ఈ భర్తతో కూర్చున్నట్టు, ఈ భార్యతో కూర్చున్నట్టు రోజు నువ్వు దేవుణ్ణి చూస్తూ కూర్చుంటే ఓకే. రోజు దేవుడు నీతో మాట్లాడుతుంటే ఓకే, నో ప్రాబ్లం. అది నిజం. ఎందుకంటే నీకు కనపడుతున్నాడు, నువ్వు ఆయన చెప్తున్నాడు, నువ్వు వింటున్నావు, సత్యం. రోజు ఆ దేవత కనపడుతుంటే నీకు నిజం. ఆవిడ మాట్లాడుతుంది, నీతో మాట్లాడుతుంది, నువ్వు కనపడుతున్నావు, ఆవిడ కనపడుతుంది, నువ్వు పెట్టిన నైవేద్యం ఆవిడ తింటుంది, ఆవిడ నీకు వరాలు ఇస్తుంది, ఓకే, నో ప్రాబ్లం అప్పుడు. కానీ ఆవిడ అక్కడ ఉందని, ఎవరో మాకు కనపడుతున్నారు నీకు కనపడరని, మేము పవిత్రులు అని ఆవిడ మాటలన్నీ మేం చెబుతాం, దేవత మాటలు మేం చెబుతాం, ఈ దేవుడి మాటలు మేం చెబుతాం, ఈ మత పెద్దలు మేమే, గురువులు మేమే అనేవాళ్ళు నమ్మకండి. వాళ్ళు మీలాంటి మనుషులే అంటున్నా. లేదు ఒకవేళ నమ్మండి, ఆ దేవతను చూపించమనండి, ఆ దేవుడిని చూపించమనండి. రోజు ఆ దేవుడు దేవత మీతో మాట్లాడితే చక్క వెళ్ళిపోతాను, నేను కూడా వచ్చేస్తాను. ఎందుకంటే నేను కూడా ప్రయత్నాలు చేశాను 40 ఏళ్ళ నుంచి. నేను కూడా దేవుళ్ళు దేవతలు ఎవరైనా మాట్లాడితే వెళ్ళిపోదామని నేను ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలోనే దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు పరిమితంగా లేరు. మనం అంకితమై వెళ్ళిపోవటానికి అక్కడ ఎవరో రూపాలు ధరించి లేరు, పరిమితంగా లేరు. విశ్వశక్తే, దైవశక్తే దేవుడు దేవతగా మనకు చెప్పబడింది. నేను ఇప్పుడు దేవుడికి దేవతకి అంకితం అయిపోవటం అంటే ఆ విశ్వశక్తిలో లీనమైపోవటం, సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టు. ఆకాశం నుంచి జారుబడుతున్న వర్షపు చినుకు సముద్రంలో పడి సముద్రం అయిపోయింది. అలా నేను అనంత విశ్వశక్తులు, అనంత ప్రాణశక్తులు దేన్ని దేవుడు అనుకుంటున్నాను, దేన్ని దేవత అనుకుంటున్నానో, ఆ ఏ దేవుడు ఏ దేవతకి నా మతంలో, నా విధానంలో, నా మత పెద్దలు, నా గురువులు, నా మహాత్ములు, నేను అనుసరించిన వాళ్ళు చెప్పినట్టు నేను కూడా అంకితం అయిపోదాం అనుకున్నా. అంకితం అవడం అంటే ఏమి లేదు, మాకు అంకితం అవడం అని చెప్పారు. తెర దగ్గరికి వెళ్ళినాక ఆ గురువులు, మహాత్ములు, ఇదిగో మేము పెట్టిన రూల్స్ అన్ని పాటించడమే, ఇదిగో మేము చెప్పినట్టు ఈ ప్రార్థనాలయాల అభివృద్ధి, మతాభివృద్ధి, మార్గాభివృద్ధి, ఇలా ప్రచారాలు చేసుకుంటూ మమ్మల్ని కూడా మా మూల పురుషుడు ఈ గురువు గారే పెట్టిందని మా దేవుడితో పాటు నన్ను కూడా ప్రచారం చేయండి, లేదా మా మాతాజీ పెట్టిందని నన్ను కూడా ప్రచారం చేయండి, అదిగా దేవుణ్ణి ప్రచారం చేయండి. ఇంత ప్రచారాలు చేయటమే, కర్మలు చేయటమే చచ్చిపోయే వరకు అని చెప్పారు. ఇంకా డెప్త్కి వెళ్ళినాక లేదు, నేను ఆ దేవుళ్ళు కలిసిపోతాను, ఆ దేవతలో కలిసిపోతానని ప్రయత్నించాను. నేనైతే ప్రయత్నించాను నిస్సంకోచంగా. ఆ ప్రయత్నంలోనే మార్గంలోకి వచ్చాను. అప్పుడు అర్థమైంది, నా దేవుడు దేవత అతీతులు, అనంత శక్తివంతులు. నాకు ఒక పరిమితిగా కేవలం నేను అర్థం చేసుకోవడానికి చెప్పబడింది. అది మీకైనంతే, నాకైనంతే, ఏ మతమైనంతే, ఏ మార్గమైనంతే, ఏ గురువైనంతే. నిజాయితీ పరులైన వాళ్ళ సత్యాన్ని చెప్పారు.
నిజాయితీ పరులు కాని వాళ్ళు మమ్మల్ని ప్రచారం చేయండి, మా దేవుణ్ణి ప్రచారం చేయండి, ఎప్పటికెళ్ళి ప్రచారం చేసుకుంటూ ఉండటమే, మన మత వ్యాప్తి చేసుకుంటూ ఉండటమే, మన దైవ వ్యాప్తి చేసుకుంటూ ఉండటమే. నా తర్వాత ఇంకొకళ్ళు, వాళ్ళ తర్వాత ఇంకొకళ్ళు, నేను వీళ్ళని నియమిస్తాను, వాళ్ళు ఇంకోళ్ళని నియమిస్తారు, ఇలా ప్రచార వ్యాప్తి చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇదే అంతిమని చెప్పారు ఎవరో మోసగాళ్ళు, మోసగెత్తులు. నిజమైనటువంటి గురువులు, నిజమైన మహాత్ములు చెప్పారు, లేదనైనా నీకు అర్థం అవటం కోసం దేవుడు దేవత అని రూపాలు వచ్చినాయి, కానీ ఆ దేవుడు దేవతే విశ్వశక్తి, అనంత ఆత్మశక్తి, నీలో ఉన్న ప్రాణశక్తి, నీకు ఆ శక్తికి భిన్నత లేదు అని ఒక స్థితి జ్ఞానం మనకు అర్థమైనాక వివరించారు దాన్ని. ఎందుకంటే ఆ దేవుళ్ళకి దేవతలకు అంకితం అయిపోదామని అనుకున్నప్పుడు ఈ కుటుంబ సభ్యులు నా ఆత్మబంధువులు కాదు, ఆ దేవుడు దేవత గురించి చెబుతున్నోళ్ళే నా ఆత్మబంధువులు అని నేను భావించాను. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేశాను అదే విధానాల్లో. అప్పుడు అక్కడ నిజమైన మహాత్ములు చెప్పారు, నాయన ఆత్మబంధువులు అనేవాళ్ళని కుటుంబ సంబంధికులను నీకు రుణానుబంధం చేత కలుస్తారు. అక్కడ ధర్మంగా నీ కర్తవ్యములు నువ్వు చేస్తూ, నువ్వు ఏ దేవుడికి అంకితమైపోవాలనుకుంటున్నావు, ఏ దేవతకి అంకితమైపోవాలనుకుంటున్నావు, ఆ దేవుడు దేవత అనంత ఆత్మశక్తి స్వరూపులు, విశ్వశక్తి స్వరూపులు. నీకు అర్థం అవడం కోసం పరిమితంగా చెప్పాం. కాబట్టి నీ భౌతిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, ఆర్థిక జీవితాన్ని చక్కగా పెట్టుకో, మంచిగా పెట్టుకో, ధర్మంగా బతుకు, హాయిగా బతుకు, ఆనందంగా బతుకో. నీలో ఉన్న ప్రాణశక్తిని ఆరాధిస్తున్న దేవుడు దేవత. కాబట్టి ఇప్పుడు ఆ నీలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకొని అందులో కలుసుకొని ఏ దేవుడికి ఏ దేవతకి అంకితమైపోవాలనుకుంటున్నావో ఆ దేవుడికి ఆ దేవతకి అంకితమైపోయినట్టు, సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టుగా. ఎందుకంటే ఆ దేవుడు దేవత అనేవి మనుషులు తయారు చేసిన రూపాలు, నీకు అర్థం అవటం కోసం, మోసపూరితంగా కాదు, నీకు అర్థం అవటం కోసం. మోసపూరితంగా చేసేవాళ్ళు ఎవరంటే అవే నిజమని నిన్ను అక్కడ కట్టేసి ఉంచేవాళ్ళు. వాళ్ళు శక్తి స్వరూపులని అనంత శక్తి వరకు నిన్ను వెళ్ళనివ్వని వాళ్ళు. కాబట్టి నువ్వు అనంత ఆత్మశక్తులు కలిసిపో, అప్పుడు ఆ దైవత్వంలో లీనమైపోయినట్టే, ఆ దేవుళ్ళు ఆ దేవతలు కలిసి కరిగిపోయినట్టే. నువ్వు ఉండవు, ఏకత్వమే ఉంటుంది. ఆ ఏకత్వమే అనంత ఆత్మశక్తి, అదే దైవశక్తి, విశ్వశక్తి. నీలో ఉన్న ప్రస్తుతం నీలో ఉన్న ప్రాణశక్తి కూడా అదే, మొత్తం సృష్టి అంతా ఉన్న శక్తి అదే దేవుడు దేవత. కాబట్టి ప్రస్తుతానికి ఆత్మబంధువులు ఎవరంటే నా కుటుంబ సభ్యులే, నా చుట్టూ ఉన్నవాళ్లే, నేను చేయవలసిన ధర్మములు. నా యజమాని నా ఆత్మబంధువే, నా పనివాడు నా ఆత్మబంధువే, నా కుటుంబ సభ్యులు నా ఆత్మబంధువులే, ప్రపంచంలో నాకు అవసరం ఉన్న అందరూ నా ఆత్మబంధువులే. ఎందుకంటే వీళ్ళందరూ కలుస్తున్నారు నాకు, వీళ్ళ వలన నేను బతుకుతున్నాను, నా వలన వాళ్ళు బతుకుతున్నారు. ఇలా సంబంధ బాంధవ్యంలో ఉన్న మనుషులందరూ ఆత్మబంధువులే. ఆ బంధుత్వాన్ని కరెక్ట్గా నడుపుకో. ఎందుకని ఆత్మచేత సృష్టి ఏర్పడింది. ఆత్మ ఏకవచనం, విశ్వశక్తి ఏకవచనం, శక్తి ఏకవచనంలో ఉంది, ఏకత్వము ఒకటే. అందుకే దాన్ని అద్వైతం అంటారు, రెండవది లేదు అందులో అని. ఏకభావన శక్తి, అందులో లీనమైపో. సృష్టి భావన అనేకత్వము, సృష్టి భావనలో మొత్తం సృష్టికి ఆధారమై ఉన్నది అనంత ఆత్మశక్తి కనుక ఈ ఆత్మశక్తిలో నువ్వు బ్రతికున్నంతకాలం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆఖరికి మన కాల్చడానికి శ్మశానంలో పొలలు పేర్చి పిడకలు పేర్చిన వాళ్ళు కూడా మన ఆత్మబంధువులు. లేకపోతే ఆ రుణం లేకపోతే అక్కడికి వచ్చాళ్ళు మన కాల్చరు, పోడ్చరు. ఈ మనుషులే ఆత్మబంధువులు. ఎవరాళ్ళంటే మనతో ఉన్నోళ్ళందరూ. అందులో ముఖ్యంగా బాధ్యతలు, కర్తవ్యములు ఎవరికొన్నాయి, ధర్మం పెట్టుకున్నాక విధానం ఉందిగా, చట్టాలు న్యాయాలు పెట్టుకున్నాక. అందులో కుటుంబము ముఖ్యమైన ఆత్మబంధువులు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆత్మబంధువులే. నీకు ఆత్మబంధువులు ఎవరవుతారంటే నీతో సంబంధ బాంధవ్యములు ఉన్నవాళ్ళు, నీతో ఉపయోగములు ఉన్నవాళ్ళు, నిన్ను ఉపయోగించుకునేవాళ్ళు, నీకు ఉపయోగపడేవాళ్ళు, వీళ్ళందరూ ఆత్మబంధువులే. వీళ్ళలో నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉంటారు, అది వాళ్ళ మానవ స్వభావాన్ని పెట్టు. కానీ ఆత్మబంధువులే అందరూ. సంబంధ బాంధవ్యంతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నీకు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా నీ కలిసే వాళ్ళందరూ నీకు ఆత్మబంధువులే. దాన్ని చెప్పారు రుణానుబంధు రూపేణ. వీళ్ళందరూ అందుకే కలుస్తారు అని. అలాంటి ఆత్మబంధువుల్లో దైవ మార్గాన్ని నీకు బోధించేవాళ్ళు, జ్ఞాన మార్గాన్ని బోధించేవాళ్ళు, వీళ్ళని కూడా కలుపుకోవచ్చు ఆత్మబంధువులుగా. కానీ వీళ్ళ ఆత్మబంధువులు మిగిలిన వాళ్ళందరూ కాదు, వాళ్ళు మామూలు వాళ్ళు, వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు, వాళ్ళు అసలు పనికిరాని రాబంధులు. బంధువులే కాదు, రాబంధులు, పీక్కు తింటారు. మేమే ఆత్మబంధువులు అని ఎవరైనా దైవీ మార్గాల్లో చెబితే తప్పు, చాలా తప్పు. నీ బాధ్యతలు, నీ కర్తవ్యములు సక్రమంగా నిర్వహించమని చెప్పేదే సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గం, దైవీ మార్గం, జ్ఞాన మార్గం. జీవించడానికి వీలుగా నిన్ను తయారు చేయాలి, పారిపోవడానికి వీలుగా కాదు. యుద్ధం చెయ్యను
అని చెప్పినటువంటి అర్జునుడు ఇప్పుడు ధర్మరీత్యా మనం ఏమన్నా మాట్లాడుకుంటే యుద్ధాలు వస్తే యుద్ధం వద్దని చెబుతాం మనం. పోనీ ఎదుటోడు మూర్ఖుడు తప్పు వాడిది అయినా నువ్వు యుద్ధం చేయబాకని చెబుతాం. యుద్ధం చేయను అని చెప్పినటువంటి అర్జునుడికి యుద్ధం చెయ్యమని భగవద్గీత బోధించారు కృష్ణ భగవానుడు. అలానే యుద్ధం చేయమని ఆయన ఏం చెప్పలా. ఇది ధర్మము, సృష్టి ధర్మం, ఇది అనంత ఆత్మసత్యాన్ని చెప్పారు. యుద్ధం చేయమని చెప్పలా, వద్దని చెప్పలా, తత్వాన్ని చెప్పారు. ఈ తత్వం మొత్తం విన్నావు కదా, ఆత్మజ్ఞానం మొత్తం విన్నావు కదా, ఇప్పుడు నీ పాత్ర ఏం చేయాలో నువ్వు చెయ్యి, నువ్వు నిర్ణయించుకున్నాడు. అప్పుడు యుద్ధం చేయడం నా కర్తవ్యం అన్నాడు. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి, ఆయన రాజు కాబట్టి, రాజ్యానికి రాజులు కాబట్టి, వాళ్ళు రాజ్యం వాళ్ళది కాబట్టి, వాళ్ళ రాజ్యం దొంగిలించబడింది కాబట్టి, అపహరించబడింది కాబట్టి, దోచుకోబడింది కాబట్టి, యుద్ధం చేసి తిరిగి తెచ్చుకోవడం ధర్మం కాబట్టి, మనందరినీ కొట్టుకు సావమని కాదు. ఆత్మజ్ఞానం విను, ధర్మాధర్మాలు తెలుసుకో, సృష్టి పద్ధతులు తెలుసుకో, నువ్వేం చేయాలో అయ్యే మనకు బాధ్యతలు, కర్తవ్యములు. అక్కడ అర్జునుడికి యుద్ధము కర్తవ్యము. నువ్వు యుద్ధం చేయమని అసలు కృష్ణుడు చెబితే యుద్ధం చేసేసేవాడే. కృష్ణుడు చెప్పలా, భగవద్గీత చెప్పారు. అంటే సృష్టి సత్యాన్ని చెప్పారు, ఆత్మసత్యాన్ని చెప్పారు, ఆత్మ జ్ఞానాన్ని చెప్పారు. వెళ్ళి భగవద్గీత చదువుకోండి. తర్వాత కర్తవ్యం నువ్వేం చేయదలుచుకున్నావు నీ ఇష్టం అని చెప్పారు. లేదు నేను యుద్ధం చేస్తాను, ఎందుకంటే యుద్ధమే నా కర్తవ్యం అన్నాడు. అది అంతేదాకా పిరికితనాలతో పారిపోవటం కాదు, కుటుంబాలు వదిలి పారిపోవటం కాదు. నీ ఆత్మ బంధువులే కుటుంబ సభ్యులు, మొత్తం నీ జీవితం మొత్తం నీకు కలిసే వాళ్ళందరూ నీ ఆత్మ బంధువులే నీకు కలుస్తారు. నీ ఆత్మతో సంబంధం ఉన్నటువంటి నీ ఆత్మ బంధువులందరూ నీకు కలుస్తారు. కలవనుగా సృష్టి మొత్తం ఆత్మ బంధువులే, కానీ మనకు కలవలేదుగా బంధువులు ఎట్లా అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళతో రిలేషన్ లేదు. బంధం అంటే ఏంటి, ఏదో ఒక రిలేషన్ ఏర్పడాలి. అలా మన యజమానులు, మన పనివాళ్ళు, మనతో సంబంధ బాంధవ్యాలు ఉన్నోళ్ళు, మనం పెంచుకునే కుక్కలు, మనం పెంచుకునే పక్షులు, మనం వ్యాపారాలు చేసే ఆవులు, గేదలు, మొత్తం అన్నీ ఆత్మబంధువులే. ఇక్కడ మనుషులే కాదు. ఎందుకంటే నీకు రిలేషన్ ఏర్పడే ప్రతిదీ ఆ రిలేషన్ ఉండాలి, బంధం ఉండాలి, సంబంధం ఉండాలి. ఆ చిన్నదైనా పెద్దదైనా అది ఆత్మబంధువులండి. ఏది సృష్టిపరంగా. బంధువులు అనేది బహువచనం, ఆత్మబంధువులు అనేది సృష్టిపరంగా అది. ఎందుకని శరీరపరంగా అది నిజం. శరీరపరంగా వీళ్ళు ఆత్మబంధువులు. వాళ్ళల్లో నీకు మంచి చెప్పే గురువులు ఉండొచ్చు, మంచి చెప్పే మహాత్ములు ఉండొచ్చు, మంచి చెప్పే దేవుళ్ళు దేవతలను ఆత్మబంధువులుగా నువ్వు తీసుకోవచ్చు. అది నీ స్వయం, నీ స్వీయ భావం. కానీ ఒరిజినల్గా నీ ఆత్మబంధువులంతా ఇళ్ళే. నీకు ముందు మెయిన్ నీ ఆత్మబంధువులు నీ కుటుంబ సభ్యులు. కానీ మళ్ళీ చదువుతున్నాయి, ఎందుకంటే వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి, మనుషులతో ఇబ్బందులు ఉంటాయి కనుక, మనం చెప్పినట్టు ఎనరు కనుక, ఘర్షణలు పడుతూ ఉంటారు కనుక, గొడవలు గోళ్ళలో నిరంతరం అశాంతి ఉంటుంది కనుక, వాళ్ళందరూ నిన్ను పీడించుకు తినే రాబంధులు. మేమే ఆత్మబంధువులు ఇటు వచ్చేయమంటే మనకు ఎంతో ఆనందంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మన మానసిక దౌర్బల్యం తప్ప నిజం కాదు. నిజమేంటి అంటే మన ఆత్మబంధువులు మన కుటుంబ సభ్యులు. నిజమేంటి అంటే మన బాధ్యతలు, కర్తవ్యములు, ఎక్కడెక్కడ ఏది ఎలా నిర్వహించాలో వాళ్ళంతా ఆత్మబంధువులే. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనుకో, నువ్వు ఆ సీట్లో కూర్చున్నంతసేపు ఎంతమంది కస్టమర్స్ వస్తారో వాళ్ళకి నువ్వు ఎటువంటి సేవ చేయాలో, ఎటువంటి ఆ వృత్తి రీత్యా సేవ కాదు, ఇది వృత్తి, డబ్బు తీసుకుంటున్నావుగా. అక్కడ నువ్వు ఎదుట వచ్చిన కస్టమర్స్కి ఎటువంటి పనులు చేసి పెట్టాలో, నీ కర్తవ్యం ఏం చేయాలి అదంతా చేయాలి. వాళ్ళందరూ నీ ఆత్మబంధువులే. వాళ్ళకి ధర్మంగా నీ పనులన్నీ చేయాలి. అందుకే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ధర్మంగా ఉండాలి, కుటుంబ బాధ్యతలు ధర్మంగా ఉండాలి. జీవించినంతకాలం ప్రతి పని ధర్మంగా చేయాలి, మంచిగా చేయాలి. ఎందుకని నీకు ప్రతి కదలిక నీ ఆత్మబంధువులతోనే ఉంటుంది. వాళ్లే సంబంధికులుగా నీకు కలుస్తారు. అందులో ముఖ్యమైనది కుటుంబం. నెక్స్ట్ వచ్చేది వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, వాళ్ళు అందరూ వచ్చేస్తారు. అది కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కలిసి ఉంటాం కాబట్టి ముందు వాళ్ళతో మనకు సమస్యలుగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది, దుఃఖంగా అనిపిస్తుంది. ఎందుకని ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ అక్కడ ఉంది. మనకు ఎప్పుడూ లాభమే కావాలి, నష్టం వద్దు. అది ఏదైనా ప్రేమైనా, అభిమానమైనా, ఏదైనా మన అహంకారం నష్టాన్ని ఒప్పుకోదు. కానీ కర్తవ్యములు, బాధ్యతలు అక్కడే నిర్వర్తించాలి. దాన్ని నీకు కరెక్ట్గా నేర్పే గురువు నిజమైన గురువు. దాన్ని నీకు కరెక్ట్గా చెప్పే మతం నిజమైన మతం. దాన్ని నీకు కరెక్ట్గా నేర్పేవాళ్ళు నిజమైన మాతాజీలు. దాన్ని నీకు కరెక్ట్గా చేయమని, కరెక్ట్గా నిర్వహించమని, అదే నేను నిజమైనటువంటి ఆత్మబంధుత్వం అని
శరీరపరంగా సృష్టిలో ఉన్నంతకాలం నువ్వు ధర్మంగా జీవించాలి, మంచిగా జీవించాలి, బాధ్యతలు వదిలిపెట్టి పారిపోకూడదని నీకు చెప్పేవన్నీ నిజమైనవే. మతాలు, మార్గాలు, గురువులు, గ్రంథాలు ఏదైనా కాదు. అవన్నీ నిన్ను పీక్కు తినేవి రాబందులు, మేమే నీకు నిజమైన ఆత్మబంధువులు అని నిన్ను దైవత్వం వైపు మళ్లించే వాళ్ళు అందరూ నిన్ను మోసం చేస్తున్నారు. మొత్తం సృష్టి అంతా సర్వం ఆత్మమయం జగత్. సృష్టి అంతా ఆత్మే ఉంది, ఆత్మశక్తి ఉంది. అందుకని ఈ ప్రశ్నలు పుట్టించుకోబాకండి. మీరు ఎక్కడో కొంచెం విరక్తి చెందటం చేత, అంటే ఘర్షణలు పడి వైరాగ్యం వచ్చి గెలవలేక వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు, పీడిస్తున్నారు అన్నప్పుడు ఎటో వెళ్ళిపోయి దైవ మార్గం, ఏ సంబంధం లేని చోట చెట్టు కింద కూర్చొని ఆశ్రమంలోనూ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అక్కడ బాధ్యతలు లేవు, కర్తవ్యం లేవు, మనం చేయవలసిన పనులు లేవు, రూల్స్ రెగ్యులేషన్స్ అంటే కరెక్ట్గా నువ్వు చేసి తీరాలనేటువంటి ఇది లేనప్పుడు స్వేచ్ఛగా ఉన్నట్టుంటుంది. ఆ స్వేచ్ఛను మీరు నిజమని భ్రమిస్తూ ఉంటారు. భ్రమపడబాకండి. కాదు, అసలు మీకు అసలు సంబంధమే లేదు అక్కడ. రేపు వాళ్ళు మిమ్మల్ని ఏ క్షణమైనా తోలేస్తారు, వాళ్ళకి ఉపయోగపడకపోతే. మీకు అక్కడ ఉపయోగపడినంతకాలం ఎంచుకుంటారు ఎవరైనా ఎక్కడైనా. అంటే అందుకని నేను సత్యాన్ని తెలుసుకొని మీ ఆత్మబంధువులు మీ కుటుంబ సభ్యులే. మీ ఆత్మబంధువు ముఖ్యంగా మీరే. శరీరపరంగా మీ ఆత్మబంధువు, మొట్టమొదటి మీ ఆత్మబంధువు మీరు. నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆత్మస్వరూపురాలని తెలుసుకోవాలి. మీ మొదటి ఆత్మబంధువు మీరే. ఎందుకంటే నేను శరీరం అనుకుంటున్నంతకాలం, మీకు ఆత్మస్థితి తెలియనంతకాలం మీ మొదటి ఆత్మబంధువు మీరే. అక్కడి నుంచి ఇంకా మీ ఆత్మబంధువులందరూ మీ కుటుంబ సభ్యులు, మీ సొంత కుటుంబ సభ్యులు, మీ బాధ్యతలు ఎవరుంటే వాళ్ళు. అక్కడి నుంచి మీకు ఎంతమంది మనుషులతో, అంటే మీ జీవితంలో మీరు జీవించడంలో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎంతమంది మనుషులతో కలయికలు ఏర్పడుతున్నాయో, అది ఎంతసేపు కలయికైనా, 1 నిమిషమైనా, 1/2 నిమిషమైనా, అది సంవత్సరమైనా, 10 సంవత్సరాలైనా, వాళ్ళంతా ఆత్మబంధువులే. వాళ్ళ నుంచి మీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళ ఆత్మబంధువులే. వాళ్ళతో ఎలా డీల్ చేయాలో నేర్చుకోవటమే జ్ఞానం. వీళ్ళందరూ ఆత్మబంధువులే, మీకు సంబంధించిన వాళ్ళందరూ. ఇక్కడి నుంచి దీన్ని శరీరపరంగా డీల్ చేసుకుంటూ మీ మొట్టమొదటి ఆత్మబంధువు మీరు. అందుకని మీ ఆత్మను మీరు తెలుసుకోవాలి. ఆత్మ బంధుత్వం ఏంటో చూసి ఆత్మని మీరు తెలుసుకోవాలి. నేనే అనంతాత్మశక్తిని అని తెలుస్తుంది. తర్వాత ఆత్మబంధువులంతా మీ కుటుంబ సభ్యులు. మళ్ళీ తర్వాత మీరు బతికినంతకాలం మీకు పరిచయస్తులంతా మీకు ఆత్మబంధువులే. ఇది కూడా దాటిపోతే, ఇలా జీవించుకుంటూ వెళ్తే సర్వం ఆత్మమయం జగత్తు ఒకటే. అప్పుడు బంధువులుగా శరీరపరంగా భౌతికంలో బహువచనం వాడితే మీ ఆత్మబంధువులు ప్రస్తుతం మీ కుటుంబ సభ్యులు. క్లారిటీగా చక్కగా చెబుతున్నా. కాదు, నాకు ఎటువంటిది అనిపించటం లేదు, వీళ్ళంతా రాబంధులు అంటే మిమ్మల్ని ఎవరో తప్పుదారిలో నడిపించారు. మీరు తప్పు మార్గపు చదువులు చదువుకున్నారు, ఆధ్యాత్మిక చదువులు, ఆత్మజ్ఞాన చదువులు. మీరు సరైనటువంటి దైవీ మార్గపు చదువులు చదవలేదు. మీరు సరైన గురువుల్ని, సరైన మహాత్ముల్ని, సరైన మాతాజీని అనుసరించలేదు. మోసగాళ్ళని, మోసగత్తెల్ని అనుసరించారు. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అన్ని ఏదైనా సరే అది వదిలేయండి, ఇది ఉత్తమమైంది, మాకు సమర్పించండి అని చెబుతారు. అంతే. ఇంక మీకు మీ ధనాన్ని ఆశించిన వాళ్ళు, మీ సేవలను ఆశించిన వాళ్ళు, అసలు మిమ్మల్ని వాళ్ళకి శిష్యులుగానో భక్తులుగానో కావాలని కోరుకోని వాళ్ళు. నిజమైనటువంటి గురువు, నిజమైన మహాత్ముడు ఎవరు? అసలు తను ఏమి కోరుకోడు, తనకే అవసరత ఉండదు. ఇప్పుడు దేవుళ్ళు దేవతలని మనం అంటాం చూడండి, ఎక్కడ కనపట్ల. మనం ప్రార్థనాలయాలు కట్టుకున్నాం, కానీ దైవీ లక్షణాలు ఏంటి? నాకేం అక్కర్లేదు, నీకేం కావాలో చెప్పిస్తాను అనే సిద్ధాంతమేగా దైవీ లక్షణం. ఆ స్థాయికి మనిషి ఎదగాలి అని ఆ తత్వాన్ని బోధిస్తున్నారు. నువ్వు ఎదుటివాడిని ఎప్పుడు వాడేసుకోవడమే కాదు, ఎదుటివాడిని వాడుకోకుండా వాడికి మేలు చేసేంత ఉన్నతత్వాన్ని పొందితే నీకు దైవత్వ స్థాయి వస్తుందని చెబుతున్నారు. అలా మనం ప్రయాణించాలి. కాబట్టి కుటుంబ ధర్మాలు, శరీర ధర్మాలు, మానసిక ధర్మాలు, సామాజిక ధర్మాలు, అన్ని రకాల ఆర్థిక ధర్మాలు అన్ని చక్కగా పాటించండి. బాధ్యతలు, కర్తవ్యాలు ఆటోమేటిక్గా మీకే జ్ఞానోదయం అవుద్ది. ముందు ఇది నమ్మి మీరు పాటించడం మొదలు పెట్టండి. ఎందులోంచి పారిపోదాం, తప్పించుకుందాం, ఎక్కడో ఏదో ఉంది, నాకు అసలు వీళ్ళు నచ్చట్లేదు, ఈ కుటుంబ సభ్యులు నచ్చట్లేదు, వీళ్ళు నా మీద పెత్తనాలు చేస్తున్నారు, గొడవలు పడుతున్నారు, అహంకారం లేదా, ఈ బాధ్యతలు నేను నిర్వర్తించలేను, నేను సంపాదించుకొచ్చి వీళ్ళకి పెడతాం ఏంటి, నేను కష్టపడి వీళ్ళకి సుఖాలు ఇవ్వటం ఏంటి, ఇటువంటి వ్యతిరేక ఆలోచనలు మీకు తయారైనప్పుడు మీరు ఇంకో చోట పారిపోదాం అనుకున్న మనస్తత్వంలో
ఆత్మబంధువులు ఎక్కడన్నా బయట ఉన్నారా అని ఎత్తుక్కుంటూ ఉంటాం. కానీ అది నిజం కాదు. నిజం మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం, ఆ జీవితం మనం ఎంచుకున్నది కాదు. మనం అక్కడ అలా ఉండాలని సృష్టి నిర్ణయించింది. మన శరీరంతో మనం ఎక్కడున్నాం, ఏ ప్లేస్లో ఉన్నాం, అది సృష్టి నిర్ణయం. మనకి ఎవరెవరు వచ్చి తగులుతారో, ఎవరెవరు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారో, వీళ్ళందరూ ఆత్మబంధువులు. వాళ్ళతో ఎలా ఉండాలో నీ జ్ఞానంతో డీల్ చేసుకో. నువ్వు డీల్ చేసుకోవాలి. చెడ్డవాళ్ళకు దూరంగా ఉండు, చెడుకు దూరంగా ఉండు, మంచికి దగ్గరగా ఉండు. సొంత వాళ్ళు, కుటుంబ సభ్యులైనా బాధ్యతలు, కర్తవ్యములు చేయి. ఒకవేళ చెడ్డవాళ్ళు అయితే ఆ చెడును నువ్వు చేయి బాగా. వాళ్ళని కూడా చేయొద్దని చెప్పి వింటారు, లేకపోతే లేదు. కానీ నీ బాధ్యతలు, కర్తవ్యములు కరెక్ట్గా చేయి. వదిలిపారిపోబాక. ఎందుకంటే వదిలిపారిపోయేదంతా మిగిలిపోయిన బాకీ అయిపోద్ది. మళ్ళీ తీర్చుకోవాల్సిందే. నువ్వు భరించలేక నువ్వు ఎక్కడికి పారిపోయినా బాకీ తీర్చుకోక తప్పదు. ఇది సృష్టి సత్యము. ఇది అసలు నిజమైన ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మహాత్ములు, నిజమైన మహాత్ములు చెప్పింది ఇదే. నాయన నీ కుటుంబ జీవితాలు చక్కగా పెట్టుకో, బాధ్యతలు కరెక్ట్గా చేసుకో, చెడు చేయబాక మంచి చేయి. ఒకవేళ చెడ్డవాళ్ళు కుటుంబ సభ్యులు అయితే ఏం చేయాలండి, అది వదిలేయాలా అనే ప్రశ్నే అడక్కో. వదిలేయటం అనేదే లేదు ఇక్కడ. మార్చగలిగితే మార్చు, లేదా ఆ చెడులోకి నువ్వు వెళ్ళబాక. నువ్వేం చేయగలవో ఆ ధర్మాలు చేసి ఊరుకో. ఆ చెడుని ప్రోత్సహించబాక, సమర్థించబాక, నువ్వు చెడు చేయబాక. ఇలా ఎవరి విఘ్నతతో వాళ్ళు బ్రతకటానికి మతాలు సహకరిస్తాయి, ఆ మత బోధలు సహకరిస్తాయి, గురువులు, గురు బోధలు సహకరిస్తాయి, దేవుళ్ళు, దేవతలు వాళ్ళ బోధలు సహకరిస్తాయి. దానికోసం అవన్నీ ఏర్పరచబడినాయి. దాన్ని వాళ్ళ ఉపయోగం కోసం మలుచుకున్నటువంటి గురువుల పేర్లతో, మాతాజీల పేర్లతో చలామణి అయ్యేటువంటి దొంగల వలలో పెడితే మిమ్మల్ని ఏం చేయగలిగింది లేదు. అది మీ స్వీయ ఇచ్ఛ. ఎందుకని మీకు విఘ్నత ఉంది, మీ తలలోనూ బ్రెయిన్ పనిచేస్తుంది. కాబట్టి ఎవరి ఇష్టాలు వాళ్ళు చూడండి, ఎటు వెళ్తున్నారో తెలుసుకోండి. మీకు ఒకవేళ ఆ మార్గాలు నచ్చి మీరు ఎటు వెళ్తున్నా తప్పేం లేదు. నా ఆత్మబంధువు దేవుడండి, నా ఆత్మబంధువు గురువు అండి, నా ఆత్మబంధువు మాతాజీ అండి, మా ఇంట్లో వాళ్ళు, మా బంధువులు నాకు నచ్చరండి, అందుకని మా గురువు తయారు చేసిన సమూహము, మా మాతాజీ తయారు చేసిన సమూహము, మా మతం తయారు చేసిన సమూహం, మేమందరం కలిసి ఒక సమూహంగా ఓ రంగు బట్టలు పెట్టుకొని, ఓ పద్ధతి పెట్టుకొని, ఒక విధానం పెట్టుకొని అందులో పోతున్నామండి, మేము అదే మా ఆత్మబంధుత్వం అండి అంటే మిమ్మల్ని కాదన్న వాళ్ళు ఎవరన్నారు? అసలు ప్రపంచంలో ఎవరు కాదంటలేదు. మీరు వెళ్ళిపోవచ్చు, చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళే. కానీ ఆత్మజ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మిక చదువులో ఆత్మ అంటే ఏకవచనము. ఆత్మ బంధువులు అన్నప్పుడు బహువచనంలో చెప్పుకున్నాం. అంతే, శరీరపరమైన విషయం అది. అది మీ స్వీయ నిర్ణయం. మీకు ఇందులో ఏది ఎంపిక, మీకు ఏది బాగుంటే ఆ మనస్తత్వాన్ని బట్టి మీరు వెళ్తారు. ఇందులో మీకు ఏది సత్యం అనిపిస్తుందో మీరే నిర్ణయించుకొని మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఆలోచించి చూడండి. అర్థమైతే మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించుకుంటూ సందేహాలు వస్తే తప్పకుండా అడగండి, చెప్పుకుందాం. ఇది నచ్చి అర్థమవుతున్నవాళ్ళు. నచ్చటం అంటే బాగా చెబుతున్నాడని కాదు. ఇందులో సత్యం ఉంది, అర్థమవుతుంది, మాలో గుణమార్పు కలుగుతుంది, మేము ధర్మంగా జీవిస్తున్నాం, చెడును వదిలిపెట్టుకుంటున్నాం, మేము ఆధ్యాత్మిక చదువుకుంటాం, ఆత్మజ్ఞానం చదువుకుంటాం అంటూ సాగుతున్నవాళ్ళు. సందేహాలు అడగండి. అసలు మాకు ఇది నచ్చలేదు, నువ్వు చెప్పేవన్నీ కొన్ని మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, మాకు అసలు అవి నచ్చట్లేదు, నువ్వు అలా ఎందుకు చెబుతున్నావు, మేము ప్రజల్ని మభ్యపెట్టి మా ఏపీ తెచ్చుకుందాం అనుకుంటున్నాం, మా మతాలు, మా విధానాలు, మా సిద్ధాంతాలు, మా పద్ధతులు, మేము ఈ సమూహాలను తరతరాలు నడపాలనుకుంటున్నాం, అవిశ్రాంతంగా ఇవే ఆగిపోకుండా సాగాలని మేము ప్రజల్ని మభ్యపెట్టి ఇట్లా లాక్కుంటున్నాం, నువ్వు మళ్ళీ ఇవన్నీ చెబుతున్నావు, ఇదంతా మాకు వ్యతిరేకం, నచ్చట్లేదు అనుకునేవాళ్ళు, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, మీ దేవుళ్ళకి, మీ గురువులకి, మీ మతాలకి, మీకు అందరికీ నమస్కారం, అందులో నడిచే వాళ్ళకే నమస్కారం. నేనంత విఘ్నత ఉన్నటువంటి పెద్ద గొప్ప వ్యక్తిని కాదు. నేను చదువుకున్న చదువులో నేను కూడా దేవుళ్ళకి, దేవతలకి అంకితం అయిపోదామని, గురువులకు అంకితం అయిపోదామని కొంతమంది గురువులతో నడిచాను, మతాలతో నడిచాను, మార్గాలతో నడిచాను. 40 ఏళ్ళు ఇందులోనే నడిచాను. నేను మాయలు, మహిమలు, అద్భుతాలని వాళ్ళు చెప్పినవన్నీ నమ్మాను. అదంతా నిజమే అనుకోని వెళ్ళినాక నిజమైనటువంటి గురువులు, నిజమైనటువంటి మహాత్ములు నాకు ఈ విధానం నేర్పించారు, ఈ విధానం చెప్పారు. దాన్నే నేను మీతో పంచుకుంటున్నాను. అందుకని నచ్చని వాళ్ళందరూ వెళ్ళిపోండి. ఏదో రోజు సత్యం మీకు తెలిసి, ఒకవేళ మీరు వెళ్ళిన సత్యంలోనే మీరు ఏదైనా సత్యాన్ని పొందగలిగితే, మోక్షాన్ని పొందగలిగితే, మీరు అనుకునే పొందగలిగితే మంచిదే. చక్కగా మీ దారిలో మీరు వెళ్ళిపోండి. నేను అందులో పొందలేకపోయాను, నేను వెనక్కి వచ్చేసాను. అంటే నాకు ఎలా చెప్పారు మహాత్ములు,
నువ్వు పొందుదావు, నువ్వు దేవుడికి దేవతకి అంకితమైపోదామని వచ్చింది దేవుడు దేవత కాదు, విశ్వశక్తి అనంత ఆత్మశక్తి అని చెప్పారు. ఆ మహాత్ములు చెప్పినప్పుడు ఆనంద ఆత్మశక్తి నీలోనే ప్రాణశక్తి, నువ్వు శరీరపరంగా బతికినంతకాలం మంచిగా బతుకు, నీ బాధ్యతలు కరెక్ట్గా చేసుకో, నీ ధర్మాలు కరెక్ట్గా ఉంచుకో, నీ బాధ్యతలు వదలబాక, వదిలి పారిపోవలసిన అవసరం ఎక్కడికి లేదు. ఎక్కడికి పారిపోయినా ప్రపంచం ఉంది, సృష్టి ఉంది. నీ మనసు ఉన్నంతకాలం నీకు కుటుంబం ఉన్నట్టే, బంధం ఉన్నట్టే. నువ్వు చెట్టు కింద కూర్చొని ఈ చెట్టు నాది అనుకున్నా కూడా నీ బంధమే, నువ్వు పుట్ట దగ్గర కూర్చొని పుట్ట నాది అనుకున్నా కూడా బంధమే. శరీరమే బంధం, అసలు ఈ శరీరం నేను అనుకోవడమే మొదటి బంధం, సంబంధం. కాబట్టి అది తెలుసుకుంటూ శరీరపరమైన ధర్మంగా బతుకుతూ నీలోని ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి, నువ్వు అంకితమైపోదాం, కలిసిపోదాం అని అనుకుంటున్న దైవశక్తి అని నిజమైన మహాత్ములు అక్కడ ఆ మలుపులు అందించారు. నేను అంకితమైంది పోదాం అనుకున్న చోట నిజంగా ఒక దేవుడికి, ఒక విధానానికి, ఒక మతానికి, ఒక పద్ధతికి, ఒక గురువుకి అంకితమైపోదాం నేను కూడా నిర్ణయించుకున్నా. చాలా మంది దగ్గర తిరిగా. ఆ చివరి దశలో నిజమైన మహాత్ములు అది చెప్పారు, అంకితమైపోవటానికి ఇక్కడ ఉన్నది కాదు, విశ్వశక్తినే నీకు ఇలా చూపించామని. కాబట్టి నువ్వు దాన్ని తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణిస్తూ మళ్ళీ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకోవడం మొదలెట్టాను. ఇప్పుడు ఆ మొదలుపెట్టిందే కొంతమంది సోదర సోదరీమణులు అడుగుతుంటే వాళ్ళతో పంచుకుంటున్నాను. ఇది నచ్చని వాళ్ళు అసలు వినకండి. ఒకవేళ నాదే తప్పేమో, మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. వింటున్న వాళ్ళు కూడా నాదే రైట్ అనుకోబాకండి, మీ విచక్షణనే ఉపయోగించుకోండి. నేను చెప్పింది అసలు నమ్మకండి. నేను చెప్పిన మాటల్లో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. ఇది కేవలం నాకు అర్థమైన నా స్వయం విశ్లేషణ. ఇందులో తప్పులు ఉండొచ్చు. నేనేం ఆకాశం నుంచి ఊడిపోయినోడిని కాదు. నేను సామాన్య మనిషినే. కాబట్టి తప్పులు ఉంటే తీసుకోబాకండి, మంచి ఉంటేనే తీసుకోండి. అది కూడా ప్రాక్టికల్గా సహజంగా జీవితానికి ఆచరించడానికి అనువుగా ఉంటేనే తీసుకోండి. అద్భుతాలు, మహిమలు అసలు తీసుకోబాకండి. శక్తి సామర్థ్యాలు సరిపోని సాధనలు ఏవి కూడా తీసుకోబాకండి. మీకు అర్థమైనంత వరకే మంచి ఉంటే తీసుకోండి, లేదా వదిలేసేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.